సో రైట్ నా. సో మనం ఆల్రెడీ బేసిక్స్ ఆఫ్ కాస్టింగ్ కొన్ని విషయాలు బేసిక్స్ ఫస్ట్ చాప్టర్ లో నేర్చుకున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను దానిలో చాలా విషయాలు మనం ఇన్ ఫ్యూచర్ లో ఒక్కొక్క టాపిక్ లో నేర్చుకుంటూ ఉంటామని కూడా చెప్పాను. రైట్. సో మనం బేసిక్స్ లో ఆల్రెడీ నేర్చుకున్న విషయం ఏంటి? బేసిక్ గా మనం ఎలిమెంట్స్ గురించి నేర్చుకున్నాం, బేసిక్స్ అని అనుకున్నాం. సో బేసిక్స్ లో ఫస్ట్ థింగ్ చాలా కాస్ట్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ ఏంటి అన్ని కూడా మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్న పాయింట్స్ ఏంటన్నా, ఏదైతే ఎలిమెంట్ వైజ్ క్లాసిఫికేషన్ మనం నేర్చుకున్నామో, ఎలిమెంట్ వైజ్ క్లాసిఫికేషన్ నేర్చుకున్నామో దానిలో ప్రతి ఎలిమెంట్ గురించి ఇండివిజువల్ గా డిస్కస్ చేస్తాం. యశ్వంత్ చెప్పు, ఎలిమెంట్ వైజ్ క్లాసిఫికేషన్ ఎలిమెంట్స్ చెప్పు. యశ్వంత్ ఉన్నావా? యశ్వంత్ ఎలిమెంట్ వైజ్ కాస్ట్ క్లాసిఫికేషన్ నేర్చుకున్నాం కదా. ఎలిమెంట్స్ అంటే కాస్టింగ్ లో ఏమని చెప్పు. బై బిహేవియర్. క్లాసిఫికేషన్ అనట్లా, ఎలిమెంట్ వైజ్ క్లాసిఫికేషన్ లో ఫస్ట్ కేటగిరీ ఎలిమెంట్స్. 3 ఎలిమెంట్స్ ఉంటాయి. దేని ఐదర్ మెటీరియల్, లేబర్ ఆర్ ఎక్స్పెన్సెస్. అవునా కదా? వాయిస్ రావట్లా. అలీ అలీ ఎలిమెంట్ వైజ్ క్లాసిఫికేషన్ చెప్పాలి. మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్సెస్. మెటీరియల్ ఎలా విడదీసాం? డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈ మూడింటిని కలిపి ఏమంటాం? ప్రైమ్ కాస్ట్. నెక్స్ట్ రిమైనింగ్ ఇండైరెక్ట్ అన్నిటిని ఏమంటాం? ఓవర్ హెడ్స్. ఇండైరెక్ట్ అంటే ఏముంటాయి? ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. బట్ అన్నింటిని కలిపి ఏమంటాం? ఓవర్ హెడ్స్. ఈ ఓవర్ హెడ్స్ మళ్ళీ ఫంక్షన్ వైజ్ విడదీసాం. ఏంటా ఫంక్షన్స్? అడ్మినిస్ట్రేటివ్, సేల్స్. ఫస్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అనాలి. ఏమన్నది? ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఆర్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. నెక్స్ట్ పేరు ఏంటి? అడ్మినిస్ట్రేటివ్. ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్. నెక్స్ట్ ఏంటి? సేల్స్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ కదా. ఈ ప్రతిదీ కూడా ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క చాప్టర్ మనకి బేసిక్స్ లో. అసలు డైరెక్ట్ మెటీరియల్ గురించి మనం ఇన్ డీటెయిల్ గా నేర్చుకుంటాం, డైరెక్ట్ లేబర్ గురించి ఇన్ డీటెయిల్ గా నేర్చుకుంటాం, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గురించి ఇన్ డీటెయిల్ గా నేర్చుకుంటాం, అలాగే ఓవర్ హెడ్స్ గురించి ఇన్ డీటెయిల్ గా నేర్చుకుంటాం. ఇలా ప్రతి టాపిక్ ని ఒక్కొక్క చాప్టర్ కింద మనం నేర్చుకుంటాం. అర్థమవుతుందా? బేసిక్స్ అంటే మనం ఫస్ట్ ఎలిమెంట్స్ అంటే ఏముంటాయి అనేది నేర్చుకున్నాం. ఒక్కొక్క ఎలిమెంట్ గురించి ఇన్ డీటెయిల్ గా అనాలిసిస్ చేస్తాం. రైట్. ఫస్ట్ టాపిక్ అదే. ఫస్ట్ టాపిక్ పేరేంటి? మెటీరియల్ కాస్ట్. మెటీరియల్ డైరెక్ట్ మెటీరియల్ సార్, ఇండైరెక్ట్ మెటీరియల్? రమ్య, ఇది డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్? డైరెక్ట్ మెటీరియల్ సార్. సో యాక్చువల్ గా మెటీరియల్ అంటే రెండు ఉంటాయి, కానీ మనం నేర్చుకున్నటువంటి ఈ చాప్టర్ ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్. ఎందుకనంటే మనం ఇండైరెక్ట్ మెటీరియల్ ఏమంటాం? ఓవర్ హెడ్ అంటాం. సో ఓవర్ హెడ్ చాప్టర్ లో మళ్ళీ అన్ని నేర్చుకుంటాం. ఓకేనా? సో మనం ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి? డైరెక్ట్ మెటీరియల్. జనరల్ గా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ లోనైనా మ్యానుఫ్యాక్చరింగ్ నన్ను ఏం చెప్తాను నేను, ఒక జనరల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ దేనిలోనైనా సరే మేజర్ పోర్షన్ ఏముంటుంది? ప్రొడక్షన్ లో మెటీరియల్ ఉంటుంది. మేజర్ పోర్షన్ మెటీరియల్ ఉంటుంది. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈ మెటీరియల్ 2 కేటగిరీస్ కింద సపరేట్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఉన్న బేసిక్ థింగ్స్ మనం ఆల్రెడీ ఇవన్నీ బేసిక్స్ లో డిస్కస్ చేసిన విషయాలే, కొత్త విషయాలు ఏమి కావు. జనరల్ మీనింగ్ చెప్తున్నట్టు చూడండి. ఆల్ కమోడిటీస్ ఆర్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ యూజ్డ్ టు మేక్ ది ఫైనల్ ప్రొడక్ట్. ఫైనల్ ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగించే ప్రతి కమోడిటీని ఏమంటాడంటే వాడు మెటీరియల్ అంటాడు. ఒక ఆర్గనైజేషన్ కి మెటీరియల్ ఎన్ని ఉండొచ్చు? ఎన్ని రకాల మెటీరియల్స్ ఉండొచ్చు దిలీప్? ఒక ప్రోడక్ట్ మేకింగ్ లో ఎన్ని మెటీరియల్స్ ఉంటాయి దిలీప్? ఒక ప్రోడక్ట్ మేకింగ్ లో ఎన్ని మెటీరియల్స్ ఉంటాయి? దిలీప్ ఎన్ని ఉండొచ్చు? ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఎన్ని మెటీరియల్స్ ఉండొచ్చు? రా మెటీరియల్స్. రా మెటీరియల్ ఎన్ని రకాల రా మెటీరియల్స్ వాడచ్చు? ఎన్నైనా వాడచ్చు. ఒక పెన్ తయారు చేసినప్పుడు ప్లాస్టిక్ ఒక మెటీరియల్, ఇంకొక మెటీరియల్,
ఒక బెంచ్ తయారు చేస్తాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ దానిలో వుడ్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది కదా. సో ఒక్కొక్క Yes, sir. దానికి చాలా రకాల రా మెటీరియల్స్ ఉండొచ్చు. అంటే ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ కి మల్టిపుల్ రా మెటీరియల్స్ కూడా యూజ్ చేయొచ్చు, అవునా కదా. Yes, sir. అదే చెప్తున్నాడు వాడు. ఆల్ కమోడిటీస్ ఆర్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ యూజ్ టు మేక్ ది ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ నోన్ యాజ్ మెటీరియల్, జనరల్ మీనింగ్. సో మెటీరియల్ అనేది ఆల్రెడీ ఇందాక మనం ఆల్రెడీ బేసిక్స్ లో కూడా నేర్చుకున్నాం. 2 కేటగిరీస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. సో ఫస్ట్ వన్ ఇస్ డైరెక్ట్ మెటీరియల్, సెకండ్ వన్ ఇస్ ఇండైరెక్ట్ మెటీరియల్. సో డైరెక్ట్ మెటీరియల్ అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ది ఎండ్ ప్రోడక్ట్. ఎండ్ ప్రోడక్ట్ కి అట్రిబ్యూట్ అయ్యే ప్రతి మెటీరియల్ ఏమంటాం? డైరెక్ట్ మెటీరియల్ అంటాం. ఎండ్ ప్రోడక్ట్ లో కనబడిన మెటీరియల్ ఏమంటాం మనం? ఇండైరెక్ట్ మెటీరియల్ అంటాం. దోస్ మెటీరియల్ ఇట్స్ నాట్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ది ఫైనల్ ప్రోడక్ట్. ద ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఉపయోగించే డైరెక్ట్ గా దానికోసం ఆ ప్రోడక్ట్ తయారు చేయడం కోసం అట్రిబ్యూట్ చేసేటువంటి అంటే దాన్ని అపోర్షన్ చేసేటువంటి కాస్ట్ ప్రతిదీ డైరెక్ట్, అలా కాని ప్రతిదీ ఇండైరెక్ట్ అన్నమాట. నెక్స్ట్, డైరెక్ట్ మెటీరియల్ కాన్స్టిట్యూట్స్ ఏ సిగ్నిఫికెంట్ పార్ట్. ఇందాక అనుకున్నాం మేజర్ పోర్షన్. సో మేజర్ పోర్షన్ ఏ ప్రొడక్షన్ లో అయినా మ్యానుఫాక్చరింగ్ ఆర్గనైజేషన్ ఏముంటుంది? డైరెక్ట్ మెటీరియల్ ఉంటుంది. ఇండైరెక్ట్ మెటీరియల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మేజర్ పోర్షన్ ఏముంటుంది? డైరెక్ట్ మెటీరియల్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ పాయింట్, cost control starts from here. For this purpose it is necessary that principles of 3E. So 3E అంటే ఏం చెప్తాను చూడండి, ఎకానమీ, ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్. సో ఒక మెటీరియల్ ఎకానమీ అంటే అర్థం, సో లో కాస్ట్ కి మెటీరియల్ పర్చేస్ చేయాలి. ఆర్గనైజేషన్ యొక్క అబ్జెక్టివ్ నేను మెటీరియల్ పాయింట్ మెటీరియల్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆర్గనైజేషన్ కొంచెం లార్జ్ గా ఆలోచించండి, కొంచెం వైడర్ గా ఆలోచించండి, ట్రై చేయండి. ఒక లార్జ్ ఆర్గనైజేషన్, బిగ్ ఆర్గనైజేషన్ మనసు ఊహించుకోవాలి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ ఊహించుకుని దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మెటీరియల్ గురించి ఒక ఆర్గనైజేషన్ ఎలా ఆలోచిస్తుందో మనం అలా ఆలోచిస్తేనే ఈ టాపిక్ ని కంప్లీట్ చేయగలం. ఏదో మెటీరియల్ అంటే జనరల్ గా థియరిటికల్ గా కాదు, కొంచెం ప్రాక్టికల్ గా ఒక లార్జ్ ఆర్గనైజేషన్ ఒక మెటీరియల్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తుంది. ఫస్ట్ థింగ్, ఒక ఆర్గనైజేషన్ కి మెటీరియల్ కావాలంటే పర్చేస్ చేయాలి కదా, ప్రొక్యూర్మెంట్ చేయాలా లేదా? ఎక్కడ పడితే అక్కడ ఎంత పడితే అంత కొనేస్తుందా? లేదు. అవకాశం వరకు లో కాస్ట్ కొనాలి, కాస్ట్ తక్కువ అవడమే దాని అబ్జెక్టివ్, కాస్ట్ కంట్రోల్ కదా. ఎకానమీ, చీపెస్ట్ కాస్ట్. ఎకానమీ అంటే చీప్ కాస్ట్, కొంచెం తక్కువ కాస్ట్ మెటీరియల్ కొనాలి. ఎఫిషియన్సీ, దాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు మెటీరియల్ యూజ్ చేసేటప్పుడు ఎఫిషియెంట్ గా యూజ్ చేయాలి. లైక్ వేస్టేజ్ ఎక్కువ జరగకూడదు, హ్యాండ్లింగ్ కరెక్ట్ గా ఉండాలి, ప్రాపర్ హ్యాండ్లింగ్ చేయాలి, మిస్ హ్యాండ్లింగ్ చేయకూడదు కదా. సో మెటీరియల్ ఎఫిషియెంట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎఫెక్టివ్నెస్. ఎఫెక్టివ్నెస్ అంటే క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వకూడదు. నా యొక్క ఫైనల్ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వకుండా క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, రా మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ ఎఫెక్టివ్ మెటీరియల్ ఉంటే ఆటోమేటిక్ ఫైనల్ ప్రోడక్ట్ కూడా ఉంటుంది, ప్రాపర్ గా ఉంటుంది. సో ఎఫెక్టివ్నెస్, క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వకూడదు, ఎఫిషియన్సీ, ప్రాపర్ యూసేజ్ ఉండాలి, ఎకానమీ, లో కాస్ట్ కొనాలి. ఈ 3 కాన్సెప్ట్ ని మెటీరియల్స్ కి అప్లై చేయాలని చెప్పి ప్రతి ఆర్గనైజేషన్ చూస్తుంది. దాని అబ్జెక్టివ్స్ అవే. ఎవ్రీ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ అబ్జెక్టివ్ ఏంటి? 3 కాన్సెప్ట్, అప్లికేషన్ ఆఫ్ 3 ప్రిన్సిపల్స్, ఎకానమీ, ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్. మోస్ట్ ఇంపార్టెంట్ అన్న ఇది థియరిటికల్ చాప్టర్, ప్రాక్టికల్ థింగ్స్ కూడా ఉంటాయి, బట్ థియరీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏవైతే టర్మ్స్, ఇంపార్టెంట్ టర్మ్స్ ప్రాక్టికల్ కి అవసరమో వాటన్నిటికీ సంబంధించిన థియరీని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను నేను. లైన్ టు లైన్ నేను చెప్పను, అర్థమవుతుందా? సో నేను చెప్పే ప్రతిదీ జాగ్రత్తగా వినాలి, అలాగే తర్వాత మీరు కూర్చుని లైన్ టు లైన్ చదవాలి. నేను ఏదైతే చెప్తానో అది ప్రతిదీ నోట్స్ లో ఉండి తీరాలి. మళ్ళీ చెప్తున్నాను నేను, రైట్? సో నేను ఏదైతే క్లియర్ గా చెప్తున్నానో, ఎక్స్ప్లెయిన్ చేస్తానో అవి ఖచ్చితంగా ఏముండాలి? నోట్స్ లో ఉండి తీరాలి. క్లియర్? నెక్స్ట్, సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి మనం మాట్లాడుతున్నా, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్. మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అంటే పర్చేస్. ఒక ఆర్గనైజేషన్ మెటీరియల్ కొనేటప్పుడు ఏం ఆలోచిస్తుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా ఇన్స్టిట్యూట్ చాలా క్లియర్ గా ఒక డయాగ్రామ్ ద్వారా ఓవరాల్ మెటీరియల్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి టెర్మినాలజీ మొత్తం ఇచ్చాను. బెస్ట్ అనాలిసిస్. ఈ డయాగ్రామ్ అర్థమైతే ఓవరాల్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ చాలా ఈజీగా అర్థమవుతుంది. రమ్య సార్, రమ్య కొంచెం ఆలోచించాలి, రెగ్యులర్ థియరిటికల్ గా కాదు, కొంచెం ప్రాక్టికల్ గా. ఒక బిగ్ ఆర్గనైజేషన్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ ఒక మెటీరియల్ కొందాం అనుకుంది అనుకో, ఫస్ట్ అది ఏం ఆలోచిస్తుంది అసలు మెటీరియల్ గురించి? వాడు ఆలోచన విధానం ఎలా ఉంది? మెటీరియల్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఎలా యూజ్ అవుతుంది అని సార్. ఇంకా
నేను మాట్లాడుతున్నానన్నా ప్రొక్యూర్మెంట్ పర్చేజ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, దాని యూసేజ్ గురించి కాదు. ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడాను. నువ్వు కొనేటప్పుడు నువ్వేం ఆలోచిస్తావు అది నేను అడుగుతున్నా. బెస్ట్ క్వాలిటీ లో ప్రైస్ కి ఎక్కడ వస్తుంది? ఓకే, బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ కొనాలి, రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, లో ప్రైస్ కి ఎక్కడ దొరుకుతుంది అని చూస్తారు. లో ప్రైస్ కి ఎక్కడ దొరుకుతుందో చూస్తాం, వెరీ గుడ్. నెక్స్ట్, నెక్స్ట్ లో ప్రైస్ కి ఎవరైనా అమ్మితే వెంటనే కొనేస్తాం అక్కడ? నో సార్. ఎందుకు కొనం? నేను లో ప్రైస్ కి ఇస్తాను, నా దగ్గర కొనేసుకుంటారా? నేను చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తాను అన్న మెటీరియల్, కొనేస్తారా? హై క్వాలిటీ మెటీరియల్ ఇస్తా, కొంటారా? లో ప్రైస్ కి ఎందుకు ఇస్తున్నారో రీజన్ ఆ రీజన్ అంటే ఏం చేస్తాం? నువ్వు రీజన్ లేని ఎదగలం, మన బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తాం. ఎస్ సార్. నువ్వు ఇంతకు ముందు ఎవరికైనా సప్లై చేసావా? నీ కెపాసిటీ ఏంటి? నేను అడిగితే నువ్వు ఎంత కెపాసిటీ, ఎంత క్వాంటిటీ ఒకసారి నువ్వు నాకు సప్లై చేయగలవు, ఇలాంటి విషయాలు కూడా ఆలోచిస్తారు, అంతేనా కదా? ఎస్ సార్. రైట్, ఇవన్నీ చూసి మెటీరియల్ పర్చేజ్ చేస్తాం, కరెక్ట్. సో చూడు, అసలు స్టార్టింగ్ టు ఎండింగ్ ఎలా ఉందో చూడు. ఓవరాల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఆర్గనైజేషన్ లో, లార్జ్ ఆర్గనైజేషన్ లో ఎలా ఉంటుందో ఇక్కడ డయాగ్రామ్ లో చెప్పాడు అర్థం. ఫస్ట్ ఏ ఆర్గనైజేషన్ ఏం ఆలోచిస్తుంది? అసలు నేను ఎన్ని ప్రొడ్యూస్ చేయాలనుకున్న ఒక ప్లాన్ వేసుకుంటుంది. నేను ముందే చెప్పాను, ఏ ఆర్గనైజేషన్ అయినా బిగినింగ్ లో ఏముంటుంది, ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటుంది, అవునా కదా? నేను క్లాస్ లో నేర్చుకున్నాను, గుర్తుందా? బడ్జెట్ ఎందుకు ప్రిపేర్ చేసుకుంటుంది? కంట్రోల్ కోసం, రైట్? ఈ బడ్జెట్ ప్రిపేర్ చేసినప్పుడు మెటీరియల్ ఎంత కావాలో ప్లాన్ చేసుకుంటారు. అలా ప్లాన్ చేయడానికి ఉండే ఆర్గనైజేషన్ లో ఉండే డిపార్ట్మెంట్ మనం అంటాం ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ మనం ఏమంటాం? ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఇంజనీరింగ్ ఆర్ ప్లానింగ్ డిపార్ట్మెంట్. వీడు ఏం చేస్తానన్నా, అసలు మెటీరియల్ ఎంత కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 month లో ఒక 1 lakh పెన్స్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్క పెన్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 kgs మెటీరియల్ కావాలి అంటే 1 lakh into 2 ఒక 2 lakh kgs ఆఫ్ మెటీరియల్ కావాలి అని వాడు ప్లాన్ చేసుకుని ఎవరిని అడుగుతాడు? వాడు ఆర్గనైజేషన్ లో ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తాడు? నువ్వు ప్రొడ్యూస్ చేయాలని ఎవరికి చెప్తాడు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చెప్తాడు. వీడు ప్లానింగ్ అంతా ఎవరికి చెప్తాడు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చెప్పమంటే ఫోన్ చేసి చెప్తాడా? నో. Every transaction, every movement of material, every activity related to material will be done through a document. Every activity of material will be done through a document, right Nana? ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ ట్రాన్సాక్షన్ అంతటి లైక్ అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తోడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి నాకు ఎంత మెటీరియల్ అవసరం ప్రొడక్షన్ కోసం, నువ్వు ఎంత మెటీరియల్ నీ దగ్గర ఉందో లేదో వెరిఫై చేసుకో, ఇది మన రిక్వైర్మెంట్ అని చెప్పడానికి ఉపయోగించే డాక్యుమెంట్ పేరేంటి? బిల్ ఆఫ్ మెటీరియల్. మా మీనింగ్ అర్థమవుతుందా? ఫస్ట్ డాక్యుమెంట్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. సో ఫస్ట్ మెటీరియల్ ఏంటి? ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ లో ఎంత రా మెటీరియల్ కావాలో ప్లాన్ చేసుకుని ఇంత కావాలి మనకి మన ఫ్యూచర్ ప్రొడక్షన్ కోసం అని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ఇంటిమేట్ చేసే డాక్యుమెంట్ పేరేంటి? బిల్ ఆఫ్ మెటీరియల్. సో దీనిలో ఇప్పుడు వెంటనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఓకే వీడు నాకు 2 lakhs kgs కావాలని చెప్పాడు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వారికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ చెప్పాడు 2 lakhs kgs ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఉండాలి అన్నాడు. బాగుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఫ్యాక్టరీలో మిషనరీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఫ్యాక్టరీ, వర్క్ షాప్ అనొచ్చు, ఫ్యాక్టరీ అనొచ్చు, కూడా ఏదైనా అనొచ్చు, ప్రొడక్షన్ జరిగే ప్లేస్. ఈ ప్లేస్ లో మిషనరీ దగ్గర 2 lakhs kgs తీసుకొచ్చి ఒక దగ్గర అలా పెట్టేసి ఉంచేస్తాడా? లేదు. సో మెటీరియల్ అంతా ఎక్కడ స్టోర్ చేస్తారు? గోడౌన్ లో. దాన్ని మనం అంటాం స్టోర్ డిపార్ట్మెంట్. సో మెటీరియల్ ని స్టోర్ చేసే ప్లేస్ ఏమంటాం? స్టోర్స్ డిపార్ట్మెంట్ అని అంటాం, రైట్? వీడు వెంటనే వీడిని అడుగుతాడు, బాబు మనకి 2 లక్షల kgs ఆఫ్ మెటీరియల్, 2 lakhs kgs ఆఫ్ మెటీరియల్ కావాలి, ఉందా లేదా? ఉంటే నాకు పంపించు, ఎందుకంటే నేను ప్రొడక్షన్ చేయాలి, 2 lakhs kgs ఆఫ్ మెటీరియల్ కావాలి అని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ స్టోర్స్ డిపార్ట్మెంట్ ని అడగడానికి ఉపయోగించే డాక్యుమెంట్ పేరు మెటీరియల్ రిక్విజిషన్ నోట్. పాయింట్ అర్థమవుతుంది ఏం చెప్తానా? ప్రాసెస్ చూడాను ఆర్గనైజేషన్ లో ప్రతి మూమెంట్, ప్రతి యాక్టివిటీ, ప్రతి మూమెంట్ ఆఫ్ మెటీరియల్, ప్రతి యాక్ట్ ఆఫ్ మెటీరియల్ ని ఒక డాక్యుమెంట్ తోనే వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు, అంతేగాని ఏదో జనరల్ గా జరిగిపోదు. లార్జ్, నేను ముందు చెప్పాను లార్జ్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. ఫస్ట్ ఏం చేస్తారో ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అడుగుతుంది, నాకు ఇంత మెటీరియల్ కావాలి రెడీ చేసి పెట్టుకో, మనం ప్రొడక్షన్ చేయబోతున్నాం, బిల్ ఆఫ్ మెటీరియల్.
తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ స్టోర్స్ లో మెటీరియల్ నుంచి నాకు పంపించు, నేను ప్రొడ్యూస్ చేయాలి అని అడగడానికి ఉపయోగించే మెటీరియల్ ఏంటి? మెటీరియల్ రిక్విజిషన్. ఇంత క్వాంటిటీ కావాలి సార్. అదేంటి సార్ ఇప్పుడు మెటీరియల్ రిక్విజిషన్ అయినా బిల్ ఆఫ్ మెటీరియల్ అయినా రెండు కూడా ఒకలాగే కదా ఉన్నాయి. ఎక్కడైనా మెటీరియల్ గురించి చెప్తుంది, ఎక్కడైనా మెటీరియల్ గురించి చెప్తుంది కదా, రైట్. మెటీరియల్ రిక్విజిషన్ ఈజ్ ఏ స్పెసిఫిక్, చాలా స్పెసిఫిక్. లైక్ మెటీరియల్ రిక్విజిషన్ లో ఏమంటాడు? ప్లాస్టిక్ 1 lakh kgs ప్లాస్టిక్ కావాలి అని స్పెసిఫిక్ గా అడుగుతాడు. ఎవరు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ స్టోర్ ని. బిల్ ఆఫ్ మెటీరియల్ లో ఆల్ మెటీరియల్స్ అంటే లైక్ ఒక ప్రాజెక్ట్ కి కావాల్సిన, ఒక ప్రొడక్షన్ కి కావాల్సిన మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ 1 lakh పెన్స్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను, మెటీరియల్ కావాలి అంటే లైక్ ప్లాస్టిక్ కావాలి, ఇంక్ కావాలి, రైట్. ఇలా ఏమేమి ఐటమ్స్ కావాలో అన్ని, ఎన్ని రా మెటీరియల్స్ ఉన్నాయో అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసి ఒక ప్రొడక్షన్ గురించి మాట్లాడాలనుకున్నాను ఓవరాల్ గా, దాన్ని మనం బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. సో డిఫరెన్స్ అదే. సో బిల్ ఆఫ్ మెటీరియల్ ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్, అంటే వాడి యొక్క ఓవరాల్ వ్యూ. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాడికి కావాల్సిన స్పెసిఫిక్ రిక్వైర్మెంట్. ఓకేనా? డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్, స్టోర్స్ ఏం చేయాలి? స్టోర్స్ అటు గుడౌన్ లో, స్టోర్ అంటే గుడౌన్. సో రా మెటీరియల్ ఎంత అయితే చెప్పాడో ఆ మెటీరియల్ ఉందా లేదా వెరిఫై చేయాలి. ఉంటే హ్యాపీ నాన్న, ఉంటే తీసుకెళ్ళి వాడికి ఇచ్చేస్తాడు, హ్యాపీ. లేదనుకో ఏం చేయాలి? పర్చేజ్ చేయాలి. పర్చేజ్ స్టోర్స్ డిపార్ట్మెంట్ చేయలేదు నన్ను, ఆర్గనైజేషన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ పర్చేజ్ చేయదు. వాడు పర్చేజ్ చేయడానికి ఇంకో డిపార్ట్మెంట్ ని అప్రోచ్ అవుతారు. ఆ డిపార్ట్మెంట్ పేరే పర్చేజ్ డిపార్ట్మెంట్. సో ఆర్గనైజేషన్ లో ప్రతి యాక్టివిటీ ఒకటి చేస్తున్నారు. చూడండి, ప్లానింగ్ ఒక ఆర్గనైజేషన్, ఒక డిపార్ట్మెంట్. ప్రొడక్షన్ ఒక డిపార్ట్మెంట్. స్టోరింగ్ ఒక డిపార్ట్మెంట్. పర్చేజ్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్, రైట్ అన్న. ఇలా ప్రతి డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్, అకౌంటింగ్ చేసేది ఒక డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది ఆర్గనైజేషన్ లో, రైట్. సో పర్చేజ్ డిపార్ట్మెంట్ అడిగింది. పర్చేజ్ డిపార్ట్మెంట్ వెంటనే ఓకే, స్టోర్స్ దగ్గర మెటీరియల్ లేదు, 2 lakhs kgs కావాలి, లేదు, లైక్ 1 lakh kgs ఇంకో 1 lakh kgs కావాలి. ఇప్పుడు వెంటనే పర్చేజ్ డిపార్ట్మెంట్ కి ఇంటిమేషన్ వెళ్తుంది త్రూ పర్చేజ్ రిక్విజిషన్. ఎవ్రీ యాక్టివిటీ విల్ బి డన్ త్రూ ఏ స్పెసిఫిక్ డాక్యుమెంట్, మెటీరియల్ రిక్విజిషన్. డాక్యుమెంట్స్ అర్థమవుతాయి వర్డ్స్. ఫస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్, సెకండ్ వన్ మెటీరియల్ రిక్విజిషన్, మూడోది పర్చేజ్ రిక్విజిషన్. సో వాట్ ఈస్ బిల్ ఆఫ్ మెటీరియల్? ఇట్ ఈస్ ఏ డాక్యుమెంట్ ఫర్ ఆస్కింగ్ ది మెటీరియల్స్, overall materials, right? Not only single material, specific material, overall planning related to the production activity, right? So planning department, production department adugutundi. So production department specific ga vaadi kavalsina material ni stores nunchi adugutundi using a material requisition. Stores lo material lekapothe vaadu evarni adugutunadu? Purchase department adugutunadu using a purchase requisition document. Uppudu purchasing department ikkada nana ee వీడి చేసేది కొనడం నాన్న. ఇందాక రమ్య నువ్వు చెప్పావు కదా, సో సార్ ఇలా బ్యాక్గ్రౌండ్ చూడాలి, మెటీరియల్ కొనాలి, క్వాలిటీ చెక్ చేయాలి, ప్రైస్ చెక్ చేయాలని, ఇవన్నీ చేసేది ఎవరు? పర్చేజ్ డిపార్ట్మెంట్. ఈ పర్చేజ్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఎలా చెక్ చేస్తుందంట? అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టెండర్ పిలుస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది? టెండర్ అడుగుతుంది. ఎవరెవరైతే మార్కెట్ లో మనకి ప్లాస్టిక్ సప్లై చేసే వాళ్ళు ఉన్నారో ఆ సప్లయర్స్ అందరినీ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరికీ టెండర్స్ పిలుస్తుంది. మాకు ఇంత కావాలి, మీరు ఇవ్వండి. వాళ్ళందరూ కొటేషన్స్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన కొటేషన్ నుంచి బెస్ట్ పర్చేజ్ కొటేషన్ మనం తీసుకుని ఆర్డర్ ని ప్లేస్ చేస్తాం. ప్రతిదీ డాక్యుమెంట్. టెండర్ పిలుస్తాం, దట్ మీన్స్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్. మీరు నాకు కొంట, మా దగ్గర మాకు అమ్ముతారా అని అడుగుతాం. వాళ్ళందరూ మేము ఎంతకు అమ్ముతాం అని కొటేషన్ పంపిస్తారు. ఆ కొటేషన్ నుంచి బెస్ట్ కొటేషన్ తీసుకుని మనం సెలెక్ట్ చేసి ఆ సప్లయర్ కి ఏం చేస్తాం? ఆర్డర్ ని ప్లేస్ చేస్తాం. ఆర్డర్ ప్లేస్ చేయడం ఏమంటాం? పర్చేజ్ ఆర్డర్ అంటాం, రైట్. ఆర్డర్ ప్లేస్ చేయగానే గూడ్స్ సప్లయర్ యాక్సెప్ట్ చేస్తాడు. ఈ సప్లయర్ మన గూడ్స్ పంపిస్తాడు. గూడ్స్ అన్ని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతే ఇలాగా స్టోర్ కి వెళ్ళిపోతాయి. సో సప్లయర్ ఇచ్చినటువంటి గూడ్స్ ఎక్కడికి వెళ్ళిపోతే స్టోర్ కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మళ్ళీ ఒకవేళ స్టోర్స్ లో మెటీరియల్ బాగాలేదు, నచ్చలేదు, వాడు ఇన్స్పెక్ట్ చేస్తాడు. చూడాను వాడు గూడ్స్ పంపించగానే గూడ్స్ డెలివరీ చలాన్ ఇన్వాయిస్ ద్వారా గూడ్స్ రిసీవ్ అయిన స్టోర్ కి, వాడికి నచ్చలే, గూడ్స్ రిటర్న్ నోట్ ద్వారా మళ్ళీ రిటర్న్ చేస్తాను. గూడ్స్ రిసీవ్డ్ అలాగే రిటర్న్డ్, ప్రతి దానికి డాక్యుమెంట్ ఉంటుంది. రిసీవ్ అవ్వగానే రిసీవ్ నోట్, రిటర్న్ చేస్తే రిటర్న్ నోట్. అర్థమవుతుందా? నెక్స్ట్ బాగుంది అంతా. ఒకవేళ మెటీరియల్ ని రిసీవ్డ్, రిటర్న్డ్ అన్ని జరుగుతున్నాయి ఇక్కడే. ఈ రిటర్న్ ఇక్కడి నుంచి ఇక్కడ పంపించేసాం. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే మరి సప్లయర్ కి డబ్బులు పే చేయాలి కదా. వీడు స్టోర్స్ పే చేస్తారా? లేదు. స్టోర్స్ పని అంతా ఏంటి? కేవలం స్టోర్ చేయడం, వచ్చిన గుర్తుని రికార్డ్ చేసుకోవడం. నీకు గుర్తుంటే మనం ఫౌండేషన్ లెవెల్లో ఇన్వెంటరీ అనే ఒక చాప్టర్ చేసి ఉంటాం. ఫౌండేషన్ లెవెల్లో ఇన్వెంటరీ. రఘురామ్
రఘురామ్ ఫౌండేషన్ లో అకౌంట్స్ లో ఇన్వెంటరీ అనే చాప్టర్ చేశానా? sir. దానిలో ఒక పాయింట్ చెప్పుకుంటాను గుర్తుంటే, మనం ఇన్వెంటరీస్ అన్ని రికార్డ్ చేయడానికి ఒక డాక్యుమెంట్స్ వాడతాం. ప్రొసీజర్ ఒక డాక్యుమెంట్ రికార్డ్ చేయడానికి ఏం వాడతాం? దాని పేరు ఏమైనా చెప్పగలవా? Bin card share. Store. బిన్ కార్డ్ అండ్ స్టోర్స్ లెడ్జర్, అవునా కదా? Yes, sir. అంటే వీడి పని అంతా ఏంటంటే స్టోర్ చేయడం, డాక్యుమెంట్ ఏం వచ్చింది ఏం వెళ్ళింది, క్వాంటిటీ రికార్డ్ చేయడానికి బిన్ కార్డ్, క్వాంటిటీతో పాటు వాల్యూ, రిసీట్, ప్రైస్ అన్ని రికార్డ్ చేసేది ఏంటి? స్టోర్స్ లెడ్జర్, అవునా కదా రఘురామ్? Yes, sir. సో ఈ డాక్యుమెంట్స్ ద్వారా వాడు స్టోర్స్ లో గూడ్స్ ని రికార్డ్ చేస్తాడు. బానే ఉంది, వీడు రిసీవ్ చేసుకుంటాడు, క్వాంటిటీ ఎంత, ప్రైస్ ఎంత, వచ్చిన వాల్యూ ఎంత, ఎంత వెళ్ళిపోయింది, ఇలాంటివి చెప్పగలడు. కానీ డబ్బులు పేమెంట్ సప్లై చేయగలరా? చేయలేడు. పేమెంట్ చేయడానికి మన దగ్గర అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఉంటారు. ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఏముంటుంది? అకౌంటింగ్ డిపార్ట్మెంట్. వీడు ఏం చేస్తాడు? వీటి దగ్గర నుంచి ఇన్వాయిస్ తీసుకుంటాడు, పేమెంట్ చేస్తాడు, అప్పుడు ఒరిజినల్ ఇన్వాయిస్ ఇస్తాడు. ఫస్ట్ ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఫార్మాట్ బేసిక్, నువ్వేం పంపించావు ఆ డీటెయిల్స్ పంపించు, పేమెంట్ చేస్తాడు, అప్పుడు ఒరిజినల్ ఇన్వాయిస్ తీసుకుంటాడు. రైట్? ఇది ఓవరాల్ గా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ లో ఒక ఆర్గనైజేషన్ ఫాలో అయ్యేటువంటి ప్రొసీజర్. నేను ఇందాక చెప్పాను. సో సింపుల్ గా కాదు, కొంచెం మనం ఎలా ఆలోచించాలి, ఇది బ్రాడ్ గా ఆలోచించాలి. సో దీనిలో మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ లో ఏమైనా డౌట్స్, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. అందరికీ అర్థమైంది అయితే మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్? సో ప్లానింగ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అడుగుతుంది యూజింగ్ ఏ డాక్యుమెంట్, బిల్ ఆఫ్ మెటీరియల్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ స్టోర్ అడుగుతుంది, నాకు ఈ మెటీరియల్ కావాలి యూజింగ్ ఏ డాక్యుమెంట్, మెటీరియల్ రిక్విజిషన్ నోట్. స్టోర్స్ లో ఒకవేళ మెటీరియల్ లేకపోతే వాడు ఏం చేస్తాడన్నా, పర్చేస్ డిపార్ట్మెంట్ ని కొనమని అడుగుతాడు, గూడ్స్ పర్చేస్ చేయండి, మెటీరియల్ పర్చేస్ చేయండి అడుగుతాడు యూజింగ్ ఏ పర్చేస్ రిక్విజిషన్ నోట్. పర్చేస్ డిపార్ట్మెంట్ సప్లయర్ దగ్గర నుంచి టెండర్స్, కొటేషన్స్ ద్వారా పర్చేస్ ఆర్డర్ ప్లేస్ చేస్తుంది. వచ్చిన గూడ్స్ ని స్టోర్స్ పంపిస్తాం, స్టోర్స్ గూడ్స్ రిసీవ్ నోట్ తీసుకుంటుంది, ఒకవేళ నచ్చకపోతే మెటీరియల్ రిటర్న్ చేస్తే మెటీరియల్ రిటర్న్ నోట్ తీసుకుంటుంది, ఇష్యూ చేస్తుంది. ఆ తర్వాత ఎంతైతే మెటీరియల్ వాడామో, ఎంత మెటీరియల్ ఉంది ఏంటిది అబ్స్ట్రాక్ట్ క్రియేట్ చేస్తారు యూజింగ్ బిన్ కార్డ్ అండ్ స్టోర్స్ లెడ్జర్. డీటెయిల్స్ అన్ని మెటీరియల్ యొక్క అబ్స్ట్రాక్ట్ మొత్తం రికార్డ్ చేస్తారు స్టోర్స్ లో, బిన్ కార్డ్ అండ్ స్టోర్స్ లెడ్జర్. ఆ తర్వాత ఫైనల్ గా సెటిల్మెంట్, సప్లయర్ కి పేమెంట్ ప్రాసెస్ అంతా చేస్తుంది అకౌంటింగ్ డిపార్ట్మెంట్, కాస్ట్ ఆర్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్. ఇది ఓవరాల్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్. ఎనీ డౌట్స్? మనకంటే అర్థమైందా? సార్. రైట్. వెంకటలక్ష్మి, వంశిక. ఎస్ అర్థమైంది. రైట్ రైట్ నెక్స్ట్ కాన్సెప్ట్ కాదు. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకున్నా, వీటి మీద మనం తర్వాత సమ్స్ కూడా సాల్వ్ చేస్తాం. అక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాడు, మెటీరియల్ రిటర్న్ నోట్ అంటాడు, మెటీరియల్ రిక్విజిషన్ నోట్ అంటాడు, పర్చేస్ రిక్విజిషన్ నోట్ అంటాడు. సో ప్రతి దానికి మీనింగ్ నీకు గుర్తుండి తీరాలి, అందుకే స్పెసిఫిక్ గా నేను సేపు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి సమ్ లోని ఈ పాయింట్స్ అన్ని కూడా మనకు వస్తాయి. రైట్? సో ఈ పాయింట్స్ ని మీరు జాగ్రత్తగా చదవండి. తర్వాత ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, ఓవరాల్ వ్యూ అది చాలా ఈజీగా అర్థమవుతాయి. సొల్యూషన్ మళ్ళీ now we are going into a most important topic in materials, that is inventory control. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నా ఎగ్జామినేషన్ లో మెటీరియల్స్ చాప్టర్ నుంచి 5 to 10% మార్క్స్, అంటే లైక్ 5 to 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మెజారిటీ ఛాన్స్ ఈ టాపిక్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. మెజారిటీ ఛాన్స్ ఈ టాపిక్ నుంచి రావడానికి అవకాశం ఉంది. ఇన్వెంటరీ కంట్రోల్. రైట్. సో టాపిక్ గురించి మనం అర్థం చేసుకోవడానికి కొంచెం ముందుకు వెళ్దాం. సో జాగ్రత్తగా ఆలోచిద్దాం. శివ మార్కండేయులు, మార్కండేయులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్ వర్డ్స్, టాపిక్ మీనింగ్ నుంచి, వర్డ్స్ నుంచి, సెంటెన్స్ నుంచి చూసిన జాగ్రత్తగా ఏమైనా అర్థం చేసుకోగలమా? వాట్ ఈస్ మెంట్ బై ఇన్వెంటరీ? ఇన్వెంటరీ అంటే మెటీరియల్, ఇన్వెంటరీ అంటే మెటీరియల్, అంతే కదా? మెటీరియల్. ఎస్ సార్. కంట్రోల్, ఇన్వెంటరీ మెటీరియల్ కంట్రోల్ అంటే దేని గురించి మాట్లాడుతున్నారు? అంటే కొంచెం తక్కువ మెటీరియల్ యూస్ చేసేలా. కొంచెం గట్టిగా.
మెటీరియల్ కొంచెం తక్కువ యూజ్ చేసేలా. తక్కువ అనే కాన్సెప్ట్ ఉండదు కదా. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 lakh పెన్స్ ప్రొడ్యూస్ నా రిక్వైర్మెంట్. 1 lakh పెన్స్ ని ఒక్కొక్క పెన్ కి 2 kgs కావాలి రా మెటీరియల్ అనుకుందాం. 1 lakh into 2 kgs అంటే నాకు ఎంత ప్లాస్టిక్ కావాలి? మార్కండేయులు ఉన్నావా, వింటున్నావా? ఎస్ సార్. నా ఫినిష్డ్ ప్రోడక్ట్ ఎన్ని? 1 lakh. 1 lakh యూనిట్స్. ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క పెన్ కి ఎన్ని కేజీస్ కావాలనుకుంటున్నాను నేను? 2 kgs. అంటే మొత్తం రా మెటీరియల్ నాకు ఎంత కావాలి? 2 lakhs. 2 lakhs కేజీస్ రా మెటీరియల్ కావాలి. తక్కువ ఎలా వాడగలం? Yes. మినిమం కావాల్సినంత వాడాల్సిందే కదా. ఎస్ సార్. అంటే తక్కువ వాడడం అనేది కంట్రోల్ కాదు. మరి కంట్రోల్ అంటే ఏంటి? చూడు, ఒక సింపుల్ సెంటెన్స్ హైలైట్ చేశారు చూడు. ఇట్స్ ఏ ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ స్టాక్ అవుట్. స్టాక్ అవుట్ అంటే స్టాక్ లేదు అని చెప్పకూడదు. స్టాక్ అవుట్ అండ్ ఓవర్ స్టాకింగ్. The main objective of the inventory control is to maintain the trade-off between the stock out and overstock. సో అంటే నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు, అదే మెయిన్ ఫినిష్డ్ గుడ్స్ గురించి మాట్లాడదాం మనం. ఈ 1 lakh యూనిట్స్ ఫినిష్డ్ గుడ్స్ కి 1 lakh యూనిట్స్ ఫినిష్డ్ గుడ్స్ అంటే అవి ఒకేసారా? ఇక్కడ క్వశ్చన్ మార్క్ అదే అనమాట. ఎవడైనా నా దగ్గరికి ఒక కస్టమర్ ఎక్స్ వచ్చి ఎన్ని యూనిట్స్ అడుగుతాడు, ఇది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వాడు అడిగింది లేదని చెప్పకూడదు, అంటే స్టాక్ అవుట్ జరగకూడదు. అలా అని చెప్పి వాడు వచ్చి అడిగాడు నాకు ఇన్ని పెన్స్ కావాలి సార్ అని, నేను ప్రొడ్యూస్ చేయను లేవు అని చెప్పకూడదు. రెండోది అలా చెప్పకూడదు అని చెప్పి మొత్తం అన్ని 1 lakh పెన్స్ 1 lakh పెన్స్ ప్రొడ్యూస్ చేసి ఒకేసారి నా దగ్గర పెట్టుకున్నాను అనుకో, అప్పుడు ప్రాబ్లం ఏంటి? ఏ మార్కెండేలో ప్రాబ్లం ఏంటి? ఓవర్ స్టాక్. ఓవర్ స్టాక్ అయితే నా దగ్గర ప్రాబ్లం ఏమైనా ఉందా? నాకు ఆర్గనైజేషన్ కి ఒకేసారి 1 lakh పెన్స్ ప్రొడ్యూస్ చేసి పెట్టుకుంటే నష్టం ఏమైనా ఉందా? ఏ మార్కెండేలు 1 lakh పెన్స్ ని ఒకేసారి ప్రొడ్యూస్ చేసి నా దగ్గర పెట్టుకుంటే నాకేం నష్టం? అంటే మనీ రొటేట్ అవ్వచ్చు. కొంచెం గట్టిగా ప్రొడ్యూస్ చేసి పెట్టుకుంటే, కొంచెం గట్టిగా మాట్లాడు. అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టుకుంటే తర్వాత మళ్ళీ అన్ని పెన్స్ ప్రొడ్యూస్ చేసి పెట్టుకుంటే తర్వాత మళ్ళీ సేల్స్ అవ్వకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్ అవ్వకపోతే తర్వాత ప్రొడ్యూస్ చేయడానికి బోల్డ్ ఫైనాన్షియల్ ఖర్చులు అవుతాయి కదా. ఒకేసారి అన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం, బాగుంది. అవన్నీ స్టోర్ చేయాలంటే స్టోరేజ్ స్పేస్ ఎక్కువ కావాలా? స్టోరేజ్ స్పేస్ ఎక్కువ కావాలంటే దానికి ఏం పే చేయాలి? రెంట్ పే చేయాలా? అన్ని గూడ్స్ ఒకేసారి ప్రొడ్యూస్ చేయాలంటే ఇన్వెస్ట్ చేయాలి, అమౌంట్ రా మెటీరియల్ ఇన్వెస్ట్ చేయాలి, లేబర్ ఇన్వెస్ట్ చేయాలి కదా. ఇన్వెస్ట్ అన్ని చేశారనుకో, అంటే కొన్ని లక్షలు ఒకేసారి ఇన్వెస్ట్ చేశాను, దాని మీద ఏం లాస్? నాకు గోడౌన్ లో అలా ఉంటే ఇంట్రెస్ట్ లాసా? అంతే కదా. అన్ని నా దగ్గర పెట్టుకోవడం వల్ల మెటీరియల్ పాడైపోవా? దొంగతనాలు జరగవా? ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే ఎక్కువగా స్టాక్ మెయింటైన్ చేయడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. అలా అని చెప్పి స్టాక్ మెయింటైన్ చేయకపోతే ఏమవుద్ది? స్టాక్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది మార్కెండేలు? ఇంకా వాయిస్ రావట్లేదు. రైట్, నెక్స్ట్ పర్సన్. ఓకే, మార్కెండేలు మ్యూట్ చేయను. దిలీప్. వాయిస్ వినబడుతుందా? రమ్య? మరి రమ్య వాయిస్ క్లియర్ గా ఉందా? చెప్పమ్మా. స్టాక్ ఎక్కువ మెయింటైన్ చేస్తే నష్టం ఏంటి? స్టాక్ మెయింటైన్ చేయకపోతే నష్టం ఏంటి? స్టాక్ ఎక్కువ మెయింటైన్ చేస్తే క్యారీయింగ్ కాస్ట్ అది ఎక్కువ ఉంటాయి సార్. మరి ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలి కాబట్టి స్టోరేజ్ కాస్ట్ రెంట్ పెరుగుతుంది, అబ్సలెన్స్ పాడైపోయే అవకాశం ఉంటుంది, ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కాస్ట్, ఇంట్రెస్ట్ లాస్ అయిపోతే ఇన్వెస్ట్ చేస్తే కదా, ఇవన్నీ క్యారింగ్ కాస్ట్. రైట్. మరి ఒక ఫోన్ అలా అని చెప్పి మెయింటైన్ చేస్తే ఓకే, మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది? మరి కస్టమర్ వచ్చినప్పుడు లేవని చెప్తే కస్టమర్ వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతారు సార్. కస్టమర్స్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లాస్ ఆఫ్ రెవెన్యూ, గుడ్ విల్ కదా. రెండు జరగకుండా మనం జాగ్రత్త పడే విధానాన్ని మనం అంటాం ఇన్వెంటరీ కంట్రోల్ అంటాం. రెండు జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఆర్గనైజేషన్.
ఆ జాగ్రత్తలనే మనం ఏమంటాం ఇన్వెంటరీ కంట్రోల్ అంటాం. ఓకేనా? ఇట్ ఈస్ ఎ ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ ఒక సిచ్యువేషన్ అన్నమాట. అలా అని చెప్పి స్టాక్ అవుట్ జరగకుండా ఉండదని మనం అనలేం, అలా అని చెప్పి ఓవర్ స్టాక్ అవ్వదని మనం అనలేం. కానీ రెండింటిని మాక్సిమం మినిమైజ్ చేస్తూ మనం తీసుకునే చర్యలనే మనం అంటాం ఏమనంటాం ఇన్వెంటరీ కంట్రోల్ అంటాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్వెంటరీ కంట్రోల్లో సో అబ్జర్వ్ చేయండి, ఇన్వెంటరీ కంట్రోల్ ఎలా చేయొచ్చు అంటే డిఫరెంట్ మెథడ్స్ చెప్తుంది. ఇన్వెంటరీని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఒకటి బై సెట్టింగ్ ఏ క్వాంటిటేటివ్ లెవెల్స్ ని ఫిక్స్ చేయడం ద్వారా ఆన్ ది బేస్ ఆఫ్ రిలేటివ్ క్లాసిఫికేషన్. సో రిలేటివ్ క్లాసిఫికేషన్ డిస్కస్ చేద్దాం, మళ్ళీ రేషియో అనాలిసిస్ డిస్కస్ చేద్దాం, అలాగే ఫిజికల్ కంట్రోల్. ఇది ఆల్రెడీ మనం ఫౌండేషన్ లెవెల్ లో కూడా నేర్చుకున్నాం. వాట్ ఈస్ ఫిజికల్ కంట్రోల్? మెథడ్స్ ఉంటాయి ఇన్వెంటరీని కంట్రోల్ చేయడానికి, 2 మెథడ్స్ ఉంటాయి. రమేష్ చెప్పగలవా? ఇన్వెంటరీ చాప్టర్ లో ఇన్వెంటరీస్ ఫౌండేషన్ అకౌంట్స్ ఇన్వెంటరీస్ చాప్టర్ లో స్టాక్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాక్ వెరిఫికేషన్ 2 మెథడ్స్ ఉంటాయి. ఎస్ సార్. ఏమైనా చెప్పగలవా? గుర్తున్నాయా ఏమైనా? ఫిజికల్ స్టాక్ వెరిఫికేషన్ 2 మెథడ్స్, కంటిన్యూస్ స్టాక్ చెకింగ్, పర్పెక్చువల్ అంటాం, దీని ఏమంటాం పర్పెక్చువల్ అంటాం. ఇంకోటి ఏంటి పీరియాడికల్ ఇన్వెంటరీ సిస్టమ్. ఇవి రెండు కూడా ఏంటి పర్పెక్చువల్ ఇన్వెంటరీ సిస్టమ్, పీరియాడికల్ ఇన్వెంటరీ సిస్టమ్. పర్పెక్చువల్ అనే కాన్సెప్ట్ ద్వారా ఎవ్రీ టైం స్టాక్ ని వెరిఫై చేసుకుంటామా లేదా? ఫిజికల్ కంట్రోల్స్ అది కూడా ఆ సిస్టమ్ ద్వారా ఫిజికల్ కంట్రోల్స్ ఇన్బిల్డ్ చేస్తాం. ఓకేనా? సో కొన్ని విషయాలు మనం బయట నేర్చుకున్న ఆల్రెడీ బేసిక్ థియరీ అయినా కొన్ని విషయాలు మనం ఇప్పుడు స్పెసిఫిక్ గా నేర్చుకోవాలి. ఇన్వెంటరీ లెవెల్స్, రేషియో అనాలిసిస్ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఒక్కొక్కటి మనం ఇప్పుడు నేర్చుకోవాలి. రైట్ అండ్ బై సెట్టింగ్ క్వాంటిటేటివ్ లెవెల్స్. ఫస్ట్ కాన్సెప్ట్ ఇన్వెంటరీని కంట్రోల్ చేయడానికి స్టాక్ ని లెవెల్స్ మెయింటైన్ చేయాలి. సో ఆ లెవెల్స్ ఏంటి వాటి గురించి నేర్చుకోవాలి. దానిలో ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ థింగ్ మనం ఈఓక్యూ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకుని అప్పుడు మనం లెవెల్స్ గురించి డిస్కస్ చేస్తాం. రైట్ అండ్ ఇది స్టేజ్ బై స్టేజ్ పార్ట్ బై పార్ట్ నేర్చుకోవాల్సినటువంటి విషయం. రైట్? సో ఒక్కొక్క పార్ట్ చెప్తాను. ఒక్కొక్క కాన్సెప్ట్ ని ఇన్ డీటెయిల్ గా స్పెసిఫిక్ గా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ కాన్సెప్ట్ పేరు ఈఓక్యూ. సో నోట్స్ లో అందరూ కూడా ఇన్వెంటరీ కంట్రోల్ లో ఫస్ట్ కాన్సెప్ట్ హెడింగ్ పెట్టుకోండి ఈఓక్యూ, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. ఇంకొక పేరు ఆర్ఓక్యూ, దానికి ఇంకో పేరు ఏంటి ఆర్ఓక్యూ, రీఆర్డర్ క్వాంటిటీ. 2 పేర్లు అన్న, ఒకటి రీఆర్డర్ క్వాంటిటీ అనొచ్చు, 2 పేరు ఏంటి ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ. 2 పేర్లు ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్యారంటీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దయచేసి కొంచెం స్పెసిఫిక్ గా జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్పేటప్పుడు కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. సో ముందుకు వెళ్ళొచ్చా? ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫస్ట్. రైట్, మనం ఇప్పుడు మాట్లాడుతున్న టాపిక్ పేరేంటి? ఇన్వెంటరీ కంట్రోల్. ఇన్వెంటరీ కంట్రోల్ లో మనం ఫస్ట్ నేర్చుకున్న టాపిక్ పేరు ఈఓక్యూ. టాపిక్ పేరేంటి? ఈఓక్యూ. సో ఫుల్ నేమ్ ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ. ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ. స్పెసిఫిక్ గా మనం చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్ గా
అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలని కాన్సెప్ట్ కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించాలి. దయచేసి కొంచెం బ్రాడర్ వ్యూ, ఒక లార్జ్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనకి ఇది ఈజీగా అర్థమవుతుంది. స్పేస్ మరీ సింపుల్ గా కాదు, వర్డింగ్స్ కాదు, కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి చెప్పాలి నాకు ఇది. రైట్? మా వంశిక, Yes, sir. మా వంశిక నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? Yes, sir. రైట్. సో మనం ఇప్పుడు మాట్లాడుతున్న కాన్సెప్ట్ పేరు EOQ, ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ. రైట్ నాన్న? Yes, sir. దీనిలో ఫస్ట్ దానికి అబ్రివేషన్ క్లియర్ గా రాశాను, ఎకనామిక్ ఆర్డరింగ్ Order, క్వాంటిటీ. quantity. సో ఈ 3 వర్డ్స్ కి జనరల్ గా మీనింగ్ ఫస్ట్ అర్థం చేసుకుందాం. సో వాట్ ఈస్ అంటే ఎకనామిక్? ఎకనామిక్ అంటే జనరల్ గా మీనింగ్ ఏంటి? Large, లో కాస్ట్. low cost, ఎకనామిక్ గా అని అంటాం కదా, అంటే అర్థం అంటే లో కాస్ట్, చీపర్, low cost. చీపెస్ట్. ఓకేనా? ఆర్డరింగ్ అంటే Order, place చేయడం. అంతే, ప్లేసింగ్ అండ్ ఆర్డర్ కదా, Yes, sir. ప్లేసింగ్ అండ్ ఆర్డర్. క్వాంటిటీ అంటే క్వాంటిటీ. Quantity. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక ఆర్గనైజేషన్ మెటీరియల్ కొనాలి. అసలు ఆర్గనైజేషన్ కొనాలి అని ఎప్పుడు డిసైడ్ అవుతుందన్న? Planning, budget అంతా. ప్లానింగ్ డిపార్ట్మెంట్ కాదు. ఎవరు అడుగుతారు? గుర్తొచ్చుకు ఇందాక నేను చెప్పిన దాని థియరీలో స్టోర్స్ డిపార్ట్మెంట్. Stores department. లేకపోతే వెంటనే ఏమడుగుతాడు వాడు? పర్చేజ్ డిపార్ట్మెంట్ మెటీరియల్ కొనండి, పర్చేజ్ రిక్విజిషన్ నోట్ ఇష్యూ చేస్తారు కదా. Yes, sir. అప్పుడు పర్చేజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? Tender raise చేస్తుంది. టెండర్స్, కొటేషన్స్, ప్రాసెస్. Quotation process ఈ ఉంటుంది. ప్రాసెస్ లో ఉన్న కంట్రోల్ గురించి మాట్లాడుతున్నాడు. Yes, sir. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, దీనిలో ఉన్న పాయింట్ ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, అర్థం చేసుకుందాం, తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? Yes, sir. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్గనైజేషన్ కి ఒక 1 month ప్లాన్ వేసుకున్నారు నాన్న. ఇందాకే మనం అనుకున్నాం 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఒక్కొక్క యూనిట్ కి 2 kgs అంటే ఎంత నాన్న? 2 lakh, 12 kgs అనుకుందాం. అంటే ఎంత కావాలి? 12 lakh. 12 lakhs kgs రా మెటీరియల్ కావాలి. నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు వంశిక? Yes, sir. రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ అదే, 1 second. మాకు కనబడుతుంది కదా స్క్రీన్? Yes, sir. ఓకే డన్. ఇప్పుడు ఈ 12 lakh kgs నేను పర్చేజ్ చేయాలి, అదే కదా మన పని ఇప్పుడు. అవును సార్. ఈ 12 lakh kgs ని తక్కువ కాస్ట్ కొనాలా లేదా? అవును సార్. నేను 12 lakh kgs ని ఆర్డర్ ని ప్లేస్ చేయాలి, తక్కువ కాస్ట్ కి నాకు, నా కంపెనీకి ఏమవ్వాలి? తక్కువ కాస్ట్ అవ్వాలి. అదే మన పని, మన ఆబ్జెక్టివ్. ఈ కాన్సెప్ట్ పేరు అదే. ఓకేనా? రైట్. చెప్పు నాన్న. నాకు ఒక కస్టమర్ దొరికాడు, నాకు సప్లయర్ దొరికాడు, వాడు లో కాస్ట్ కి ఇస్తాడు నన్ను. ఓకేనా? Yes, sir. అయితే ఈ కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకోవడానికన్నా ముందు, ఇది ఒక థియరిటికల్ కాన్సెప్ట్. ఈ థియరిటికల్ కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే మనం కొన్ని అజంప్షన్స్ ని గుర్తుపెట్టుకోవాలి. Yes, sir. కొన్ని బేసిక్ అజంప్షన్స్ ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ చెప్పారు చూడండి, అజంప్షన్స్ అండర్లయింగ్ ఈవో. మా అందరూ కొంచెం ఓపిక ఉండాలి. థియరీ కాన్సెప్ట్ కొంచెం టైం తీసుకుంటది. నెమ్మదిగా నేను మాట్లాడేది జాగ్రత్తగా అర్థం చేసుకుని వింటూ ఓపిక్గా అర్థం చేసుకోండి, ఇంటర్లింక్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఫస్ట్ బేసిక్ గా నేను చెప్తున్నాను, EOQ అనే కాన్సెప్ట్ అప్లై చేయాలంటే నాకు లో కాస్ట్, తక్కువ ఖర్చు వల్ల నేను ఆర్డర్ ప్లేస్ చేయాలంటే. సో దాని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఒక పాయింట్ చెప్తున్నాను, అంటే ఈ కాన్సెప్ట్ ని అప్లై చేయాలి అంటే కొన్ని అజంప్షన్స్ అనేవి ఉంటాయి. ఈ అజంప్షన్స్ అప్లై అవ్వాలి. ఈ అజంప్షన్స్ ఏమైనా మిస్ అయితే ఈ కాన్సెప్ట్ అప్లై అవ్వదు అని చెప్తున్నాడు. రైట్? ఏంటా అజంప్షన్స్? ద క్యాలిక్యులేషన్ ఆఫ్ EOQ economic order of materials to purchase subject to the following assumptions. First assumption, ordering cost per order and carrying cost per unit per annum are known to be, they are fixed. సరే, ఏంటి ఆర్డరింగ్ కాస్ట్, క్యారింగ్ కాస్ట్ ఏంటి మనం డిస్కస్ చేద్దాం. అలాగే యూసేజ్ ఆఫ్ మెటీరియల్స్ యూనిట్స్ ఇస్ నోన్. అసలు ఎంత క్వాంటిటీ కావాలో ముందే తెలియాలంట.
ఆర్గనైజేషన్ కి ఎంత మెటీరియల్ కావాలో ముందే తెలియాలంట. కాస్ట్ పెర్ యూనిట్ ఆఫ్ మెటీరియల్ ఈస్ కాన్స్టెంట్ అండ్ నోన్ యాజ్ వెల్. నువ్వు పర్చేజ్ చేద్దాం అనుకున్న మెటీరియల్ కాస్ట్ పెర్ యూనిట్ కాన్స్టెంట్ గా ఉండాలంట. అసలు జనరల్ గా కాన్స్టెంట్ గా ఉంటుందా? ప్రాక్టికల్ గా ఉండదు. ఎందుకంటే నేను 12 lakh kgs ఆర్డర్ చేస్తే ఒక రేట్ చెప్తాడు, 1 lakh kgs ఆర్డర్ చేస్తే ఒక రేట్ చెప్తాడు, ఒక్కొక్కటి ఒకలా రేట్ చెప్తాడు. కానీ ఇక్కడ అజంప్షన్ తీసుకున్నాడు. ఏంటి అజంప్షన్? కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ మెటీరియల్ ఈస్ కాన్స్టెంట్, అంటే డిస్కౌంట్స్ ఉండవు. చెప్తున్న పాయింట్ మీనింగ్ ఏంటి? నో డిస్కౌంట్స్. నెక్స్ట్, ద క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ ఆర్డర్డ్ ఈస్ రిసీవ్డ్ ఇమీడియట్లీ. నేను ఎప్పుడు ఆర్డర్ ప్లేస్ చేస్తే అప్పుడు వచ్చేస్తుంది, ఇమీడియట్ గా వచ్చేస్తుంది నా దగ్గరికి, అస్సలు టైం ఇవ్వడం. అంటే నేను సప్లయర్ కి నాకు 12 lakhs kgs కావాలని నేను ఆర్డర్ పెట్టాను అనుకో, ఇమీడియట్ గా పంపించేస్తాడు, టైం గ్యాప్ ఉండదు. రైట్ డన్. సో దీన్ని మనం అంటాం లీడ్ టైం అంటాం. దాన్ని ఏమంటాం? లీడ్ టైం ఈజ్ 0. సో గుర్తుపెట్టుకోవాలి, 4 అజంప్షన్స్ చెప్పాడు వాడు. సరే, ఏవో కొత్తగా ఉన్నాయి, వర్డ్స్ అన్ని కూడా చాలా కష్టంగా ఉన్నాయి, మనం ఎప్పుడు ఇలాంటి వాటి గురించి వినలేదు కదా. అర్థమయ్యేలా నేను చెప్తాను, ముందు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ముందు విషయాలు గుర్తుపెట్టుకోవాలి, తర్వాత దాని అర్థమయ్యేలా నేను చెప్తాను. ఫస్ట్ థింగ్, ఎంత క్వాంటిటీ నాకు కావాలో అది ముందే తెలియాలి. షుడ్ బి నోన్. యాంటిసిపేటెడ్ యూసేజ్ ఆఫ్ మెటీరియల్ షుడ్ బి నోన్. 2, కాస్ట్ పర్ యూనిట్ ఈస్ కాన్స్టెంట్. ఒక యూనిట్ ఆఫ్, ఒక కేజీ ఆఫ్ మెటీరియల్ లేదా 1 unit ఆఫ్ మెటీరియల్ ఈజ్ కాన్స్టెంట్. నేను ఎంత కొంటున్నాను అనేది ఎప్పుడు, అంటే నేను 1 kg ఆర్డర్ చేసిన అదే ప్రైస్, 12 lakh kgs ఆర్డర్ చేసిన అదే ప్రైస్ అయినా డిస్కౌంట్స్ అనేవి ఉండవు నా ఉద్దేశం ఈ కాన్సెప్ట్ లో. అజంప్షన్. నెక్స్ట్, క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ ఆర్డర్ ఈజ్ రిసీవ్డ్ ఇమీడియట్లీ. నేను ఆర్డర్ ప్లేస్ చేయగానే ఇమీడియట్ గా పంపించేస్తాడు, అలా ఫోన్ చేయగానే అలా వచ్చేస్తాయి గోడౌన్ లోకి. అది అజంప్షన్. లీడ్ టైమ్ ఈజ్ 0. దాని మీన్స్ లీడ్ టైం. లీడ్ టైం అంటే ఆర్డర్ ప్లేస్ చేయడానికి, అది రిసీవ్ చేసుకోవడానికి ఉన్న టైం గ్యాప్. ఫర్ ఎగ్జాంపుల్, నేను కాకినాడలో ఉన్నాను, ప్రొడక్షన్ చేస్తాను, నాకు గూడ్స్ మెటీరియల్ కలకత్తా నుంచి రావాలి. ఓకేనా? నేను ఫోన్ చేయగానే వచ్చేస్తుందా? జనరల్ గా ఉండదు కదా అలాగా. నేను ఫోన్ చేశాక, ఆర్డర్ ప్లేస్ చేశాక ఆడికి 3-4 రోజులు అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ పంపిస్తే నేను రిసీవ్ చేసుకోవాలి. ఇట్ విల్ టేక్ 3 days, 4 days, 1 week కూడా పట్టచ్చు. కానీ ఇక్కడ అజంప్షన్ ఏంటి? ఇట్ ఈస్ 0. నేను ఫోన్ చేస్తే అది పంపిస్తే ఇమీడియట్ గా ఫ్లైట్ లో పంపిస్తాడు. ఎలా పంపిస్తాడు నీకు అన్ని అనవసరం విషయాలు, అది మొత్తం నాది ఏమొస్తుంది అన్న ఇమీడియట్ గా నా గుణంలో పెడతాను. టైం గ్యాప్ ఉండదు. ఎంత అజంప్షన్స్ అనేవి. ఓకేనా? ఫస్ట్ ఇంపార్టెంట్ అజంప్షన్, ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్ అండ్ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం ఆర్ ఫిక్స్. రైట్. ఈ 4 అజంప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను కాన్సెప్ట్ లోకి వెళ్తాను, అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. రైట్. రమ్య, సార్. మీకు దాకా చెప్పిన విన్నావా? ఎస్ సార్. కొంచెం కాన్సెప్ట్, కాస్టింగ్ కొంచెం కొత్తగా ఉంటుంది. ఓకేనా? కంగారు పడకుండా జాగ్రత్తగా అర్థం చేసుకుని అనలైజ్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్ అండి. మరి రమ్య కొంచెం జాగ్రత్తగా నేను అడిగే క్వశ్చన్ సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. మనం రిక్వైర్మెంట్ యానం పర్ యానం అనుకున్నాం. ఒక ఇయర్ కి రిక్వైర్మెంట్ అజంప్షన్ ఎంత తీసుకున్నాం? 1 lakh. 1 lakh ఫినిష్డ్ గూడ్స్. రా మెటీరియల్ ఎంత? 12,000 kgs సార్. 12 lakh kgs. 12 lakhs. ఎస్ సార్. ఒక యూనిట్ కి 12 kgs, అలా మొత్తం ఎన్ని? 12 lakh kgs. ఓకేనా? ఎస్ సార్. ఇందాక మనం చదువుకున్న 4 అజంప్షన్స్ ఒక అజంప్షన్ ఇది. ఏంటది? Quantity of material to be used is known and constant, sir. కదా? సో ఎంత క్వాంటిటీ నేను యాంటిసిపేట్ చేస్తానో, ఎంత రా మెటీరియల్ కావాలో నాకు ముందే తెలుసా తెలియదు ఇప్పుడు ఎగ్జాంపుల్ లో? తెలుసు సార్. ఎందుకంటే అజంప్షన్ తెలుసనే అర్థం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్. సో ఎక్కడైనా సరే నేను మెటీరియల్ కొనాలి అంటే వాట్ ఆర్ ద కాస్ట్ ఇన్వాల్వ్డ్? మెటీరియల్ పర్చేస్ చేయాలంటే ఇన్వాల్వ్ అయ్యే కాస్ట్ ఏంటో చెప్పగలవా? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. బేసిక్ ఫస్ట్ కాస్ట్ ఏంటి? బేసిక్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్. మెటీరియల్ కాస్ట్ సార్. దాన్ని ఏమంటాం? ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని కలిపి దాన్ని ఏమంటాం? పర్చేజ్ కాస్ట్ అంటాం. పర్చేస్ కాస్ట్. అంతేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్, ఇది ఒక్కటే ఉంటుందా? అంటే ఒక ఆర్గనైజేషన్ కి మెటీరియల్ కొనాలంటే ఓన్లీ పర్చేజ్ ఒకటేనా? నేను ఇందాక ఆల్రెడీ నీకు థియరీ చెప్పాను. థియరీలో ఒక ప్రాసెస్ చెప్పాను. ఏంటి ఆ ప్రాసెస్ చెప్పు? మెటీరియల్ కొనాలి అంటే వాటి ఫాలో అయిన ప్రొసీజర్ ఏంటి? మరి కంగారు పడకు, ఆలోచించు. ఇందాక మనం చెప్పుకునే, నేను చెప్తాను, చెప్పపోయినా నష్టం లేదు.
ఆలోచించడానికి ప్రయత్నం మాత్రమే. ఓకేనా? ఎస్ సార్. ఇందాక మనం ఒకటి స్టోర్స్ డిపార్ట్మెంట్ వాడు పర్చేస్ డిపార్ట్మెంట్ ని అడిగినానే పర్చేస్ డిపార్ట్మెంట్ సప్లయర్ ని ఆర్డర్ ప్లేస్ చేయడానికి వాడు ఫాలో అయిన ప్రొసీజర్ ఏంటి? టెండర్స్ సార్. టెండర్స్ కొటేషన్స్ తీసుకున్నాడు కదా, అప్పుడు ఆర్డర్ ప్లేస్ చేశారు కదా. వీటిని మనం అంటాం అసోసియేటెడ్ కాస్ట్ అని అంటాం. వాటిని మనం ఏమంటాం? అసోసియేటెడ్. కొనడానికి అయ్యే కాస్ట్ పర్చేజ్ కాస్ట్ ఇస్తే అసోసియేటెడ్ కాస్ట్ రెండు ఉంటాయి. ఒకటి మా కాన్సెప్ట్ అర్థమవుతుంది ఏం చెప్తున్నానా? ఎస్ సార్. ఒక గూడ్స్ ఒక రా మెటీరియల్ 12 lakh kgs రా మెటీరియల్ నేను కొనాలి అంటే దాన్ని కొనడానికి పర్ యూనిట్ 10 రూపీస్ అవ్వచ్చు, 100 రూపీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, పర్ యూనిట్ కాస్ట్ తో మల్టిప్లై చేసి వచ్చేది ఏంటి? పర్చేజ్ కాస్ట్. అది కాకుండా మనకి అసోసియేటెడ్ కాస్ట్ రెండు ఉంటాయి. ఒకదాన్ని మనం అంటాం ఆర్డరింగ్ కాస్ట్ అని అంటాం. ఆర్డరింగ్ కాస్ట్ ఉదాహరణ ఏమంటాం? ఆర్డర్ చేయడానికి. ఇందాక మనం అనుకున్నాం ఏంటివి? టెండర్స్ ని పిలవడం, అడ్వర్టైజ్ చేయడం, కొటేషన్స్ తీసుకోవడం, ఇదంతా కూడా ఏంటి? ఆర్డర్ ప్లేస్ చేయడానికి కదా నువ్వు ఖర్చు పెడుతున్నావు. కాబట్టి ఆ కాస్ట్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఖర్చు పెడుతున్నాం కాబట్టి దాన్ని ఏమనాలి? ఆర్డరింగ్ కాస్ట్ అనాలి. ఓకేనా? రెండోది ఆర్డర్ ప్లేస్ చేస్తాం, డబ్బులు పెట్టి కొనేసాం, పర్చేజ్ కాస్ట్. ఇప్పుడు ఆ గూడ్స్ అన్ని నా దగ్గరికి వస్తాయి కదా. ఇప్పుడు దాన్ని నేనేం చేయాలి? స్టోర్ చేయాలి సార్. వేర్ హౌస్ చేయాలి. స్టోర్ కోసం స్టోరేజ్ చేయాలంటే నాకు అయ్యే కాస్ట్ ఏంటి? వేర్ హౌస్ రెంట్, ఇన్సూరెన్స్ రేట్, అవునా కదా? చెత్తవి జరగకూడదు, క్యారింగ్ కాస్ట్, వీటిని ఏమంటాం? వీటన్నిటిని కలిపి ఏమంటాం అంటే క్యారింగ్ కాస్ట్ అన్నమాట. మరి నేను 3 వర్డ్స్ నేర్పించాను. నేను ప్రతిదీ ఇండివిజువల్ గా చెప్పుకుంటూ వెళ్తాను. కాన్సన్ట్రేట్ చేయాలి, కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఏ ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఉండే కాస్ట్ అన్ని రెండు రకాలు. ఒకటి పర్చేజ్ కాస్ట్, రెండోది ఏంటి? అసోసియేటెడ్ కాస్ట్. అసోసియేటెడ్ కాస్ట్ రిఫర్స్ టు 2 కేటగిరీస్, ఆర్డరింగ్ కాస్ట్ అండ్ క్యారింగ్ కాస్ట్. ఆర్డరింగ్ కాస్ట్ అంటే ఆర్డర్ ప్లేస్ చేయడానికి అయ్యే కాస్ట్ అన్న. టెలిఫోన్ చార్జ్ అవ్వచ్చు, టెలిగ్రామ్ అయి ఉండొచ్చు, టెండర్స్, పిటిషన్, అడ్వర్టైజ్మెంట్, ఇవన్నీ ఆర్డరింగ్ కాస్ట్. క్యారింగ్ కాస్ట్ అంటే దాన్ని క్యారీ చేయడానికి రెంట్ ఆఫ్ ది ప్రిన్సెస్, అబ్సొల్యూట్ రేట్, ప్రివిలేజ్, సెక్యూరిటీ, ఇంట్రెస్ట్ లాస్, ఇవన్నీ కూడా ఏంటి? క్యారింగ్ కాస్ట్. క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్? అమ్మ రమ్య అర్థమైందా? ఇది అర్థమైంది సార్. ఓకేనా రమ్య? నువ్వు మ్యూట్ చేయి. నెక్స్ట్ పర్సన్ అడుగుదాం. నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. రఘురామ్. రఘురామ్ ఇక్కడ దాకా నీకు అర్థమైనట్టే కదా? రైట్ రఘురామ్. ఈ పర్చేజ్ కాస్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్నాను అనుకో, 12 lakh kgs ఉన్నాయనుకో. నాకు రిక్వైర్మెంట్ ఎంత? యాన్యువల్ రిక్వైర్మెంట్ 1 lakh. నాకు అనుకున్న ఎగ్జామ్షన్ కరెక్టే కదా? ఎగ్జామ్షన్ అది కరెక్టేనా కదా? ఎగ్జామ్షన్ ఆ 12 lakh kgs ఇంటూ ఒక్కొక్కటి 10 రూపీస్ అనుకుందాం. అంటే నా పర్చేజ్ కాస్ట్ ఎంత? 1,20 lakhs. ఓకేనా? ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 12 lakhs kgs ని నేను ఒకసారే కొనాలా? ఎక్కువ సార్లు కూడా కొనొచ్చా? అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 12 lakh kgs యాన్యువల్ రిక్వైర్మెంట్ కదా. ఎవ్రీ మంత్ 1 lakh కొనొచ్చా? ఎవ్రీ మంత్ కొనొచ్చు సార్. ఎవ్రీ మంత్ 1 lakh ఆర్డర్ ప్లేస్ చేస్తే యానం మొత్తం కలిపి ఎంత ఆర్డర్ ప్లేస్ చేస్తాను? 12 lakhs సార్. నాకు అయ్యే పర్చేజ్ కాస్ట్ ఎంత? 1,20 lakhs. 1,20 lakhs కదా యానంకి. ఓకే, నేను 4 months ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేస్తాను. నువ్వు వింటున్నావా? అర్థం చేసుకున్నావా? నాన్న ఫస్ట్ టైం చూడు, ఏమన్నాను? మంత్లీ ఆర్డర్ ప్లేస్ చేస్తాను. మంత్లీ అంటే ఎన్ని కేజీస్ ఆర్డర్ ప్లేస్ చేస్తాను? మంత్లీ అయితే 1 lakh సార్. కొంచెం గట్టిగా మాట్లాడే దగ్గర. మంత్లీ 1 lakh kgs అంటే ఇయర్ మొత్తానికి ఎన్ని కేజీస్? 12 lakhs. 12 lakhs. ఓకే, ఎవ్రీ 2 months ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేస్తాను. అప్పుడు నేను ఎంత ఆర్డర్ ప్లేస్ చేస్తాను? ఎవ్రీ 2 months ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అంటే ఎన్ని ఆర్డర్ ప్లేస్ చేస్తాను? రఘురామ్ సార్ వినబడుతుందా? రఘురామ్ మళ్ళీ చెప్పండి సార్. ఆ ఇయర్లీ రిక్వైర్మెంట్ ఎంతో చెప్పు. 12 lakhs సార్. 12 lakh kgs కదా. ఎస్ సార్.
ఎవ్రీ మంత్ ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేస్తానంటే మంత్ కి ఎన్ని కొనాలని చెప్పు 1 lakh sir. 1 lakh kg. అది ఎవ్రీ 2 months ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేస్తాను అంటున్నాను నేను. ఎవ్రీ 2 months ఒకసారి. అప్పుడు నేను ఎన్ని కొనాలి? ఎవ్రీ టైం ఎంత ఎంత నేను ఆర్డర్ చేయాలి? ఎవ్రీ టైం ఎంత ఆర్డర్ చేయాలి? 2 lakh kgs కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 lakh kgs ఆర్డర్ చేస్తాను, మళ్ళీ 2 months గ్యాప్ సార్ మళ్ళీ చెప్పండి సార్, వాయిస్ కట్ అవుతుంది సార్. అమ్మా జాగ్రత్త. ఫస్ట్ టైం ఒక 2 lakh kgs ఆర్డర్ చేస్తాను, మళ్ళీ 2 months గ్యాప్ తర్వాత మళ్ళీ 2 lakh kgs ఆర్డర్ చేస్తాను, మళ్ళీ 2 months గ్యాప్ తర్వాత మళ్ళీ 2 lakh kgs ఆర్డర్ చేస్తాను. అలా నేను 6 times ఆర్డర్ చేస్తాను, అవునా కదా? ఎస్ సార్. ఇయర్ లో 6 times ఆర్డర్ చేస్తే ఎంత క్వాంటిటీ కొంటాను? 12 lakhs. 12 lakhs కొనేస్తాను, కరెక్టేనా కదా? ఎస్ సార్. రైట్. మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్, ఎవ్రీ 3 months ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేస్తాను అనుకున్నాం, అప్పుడు 3 lakhs kgs. ఎవ్రీ 3 months ఒకసారి అయితే ఎంత ఆర్డర్ ప్లేస్ చేస్తాను? 3 lakhs sir. 3 lakhs అంతేనా? ఎస్ సార్. ఫస్ట్ టైం 3 lakhs చేస్తాను, మళ్ళీ 3 months తర్వాత 3 lakhs, అలా ఎన్నిసార్లు ఆర్డర్ ప్లేస్ చేస్తాను? నెంబర్ ఆఫ్ టైమ్స్? 4 times sir. 4 times. వెరీ గుడ్. ఇక్కడ ఎన్ని టైమ్స్? 6 times sir. ఇక్కడ ఎన్ని టైమ్స్? 12 times. 12 times. వెరీ గుడ్. ఎవ్రీ 6 months ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేస్తాను, ఎస్ సార్. ఎంత ఆర్డర్ ప్లేస్ చేస్తాను? 6 lakhs sir. ఓకే, వెరీ గుడ్. 6 lakh kgs అంటే ఎన్నిసార్లు ఆర్డర్ ప్లేస్ చేస్తాను? 2 times. 2 times. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు క్వశ్చన్, నేను ఒకసారి 6 lakh kgs కొంటే ఇయర్ మొత్తానికి కలిపి నాకు అయ్యే ఖర్చు ఎంత? సేమ్ సార్, 12 lakhs sir. ఎంతనా? 12 lakhs. ఇయర్ అంతా అమౌంట్ ఎంత? అమౌంట్ 1 crore 20 lakhs sir. 20 lakhs. ఓకే. 3 months ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా నాకు అయ్యే ఖర్చు ఎంత? సేమ్ సార్, 1 crore 20 lakhs. అదేంటి, ఇప్పుడు నేను 6 lakhs కొంటే నా కాస్ట్ తక్కువ వస్తుంది కదా? అంటే అజంప్షన్ తీసుకున్నాం కదా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మైండ్ లో అది ఉండాలి ఖచ్చితంగా. మన అజంప్షన్ ఆల్రెడీ ఏముంది? అజంప్షన్ ఏంటి? అజంప్షన్ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ది మెటీరియల్ ఇస్ కాస్ట్ పర్ యూనిట్. కాన్స్టెంట్. పాయింట్ నెంబర్ 3. వెరీ గుడ్. పాయింట్ నెంబర్ 3 ఏంటన్నా? పాయింట్ నెంబర్ 3 అజంప్షన్, కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ది మెటీరియల్ ఇస్ కాన్స్టెంట్ కదా? ఎస్ సార్. వెరీ గుడ్ మ్యామ్. సో ఈ అజంప్షన్ కూడా నీకు అర్థమైంది. అంటే ఇప్పుడు 2 అజంప్షన్స్ తీసుకున్నావు, రెండింటిని అప్లై చేస్తాం. ఏంటన్నా 2 అజంప్షన్స్ చెప్పు? యూసేజ్ ఆఫ్ మెటీరియల్ ఇస్ నోన్ సార్. ఇయర్లీ యూసేజ్ ఇస్ నోన్. రెండోది ఏంటి? కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ది మెటీరియల్ ఇస్ కాన్స్టెంట్. అంటే నువ్వు ఎన్ని క్వాంటిటీ ఎన్నిసార్లు ఆర్డర్ చేసి ఎలా ఆర్డర్ అయినా చేసుకో, పర్ యూనిట్ ఇస్ 10 rupees మారదు. డిస్కౌంట్లు గట్రా దీనిలో ఉండవు. ఓకేనా? ఎస్ సార్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు చెప్పగలవా? ఇప్పుడు మన క్వశ్చన్ కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ టాపిక్ పేరేంటి? ఎకనామిక్ ఆర్డరింగ్. ఇవోక్యూ అంటే ఎకనామిక్. నేను ఎంత ఆర్డర్ చేయాలి, ఒక్కసారి ఎంత ఆర్డర్ చేయాలి, ఇది క్వశ్చన్. ఓకేనా? ఎస్ సార్. నేను ఒక్కసారి ఎంత ఆర్డర్ చేయొచ్చు? ఇక్కడ నేను ఎన్ని కేసెస్ చెప్పాను? నేను 12 lakh kgs. 4 cases చెప్పాను. ఎస్ సార్. ఒకసారి 1 lakh kgs ఆర్డర్ చేయొచ్చు. అలా అయితే నేను 12 సార్లు ఆర్డర్ చేయాలి, అంతేనా? ఎస్ సార్. ఒకసారి 2 lakh kgs ఆర్డర్ చేయొచ్చు. అలా 6 times ఆర్డర్ చేయాలి అప్పుడు ఇయర్ లో. ఒకసారి 3 lakh kgs ఆర్డర్ చేయొచ్చు. అలా అయితే ఇయర్ లో 4 times ఆర్డర్ చేయాలి. ఒకసారి 6 lakh kgs ఆర్డర్ చేసేయచ్చు. అలా అయితే నేను 2 times ఆర్డర్ చేయాలి, అంతేనా? ఎస్ సార్. అప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ ఆప్షన్స్ ఏది బెటర్, ఏది బెస్ట్? సరే ఏది చేసినా కూడా కాస్ట్ 1 crore 20 lakhs కదా సార్. ఏదైనా ఒకటే అని అంటావా? కాదు సార్. ఎందుకు కాదు? అంటే ఒకేసారి కొనేస్తే మళ్ళీ కాస్ట్ పెరుగుతాయి కదా సార్, వేర్ హౌస్ కాస్ట్, రెంట్ అయ్యి. అంటే ఇప్పుడు మనం చూడాల్సింది ఒక పర్చేజ్ కాస్ట్ కాదు. పర్చేజ్ కాస్ట్ ఈజ్ ఇర్రిలవెంట్ ఫర్ టేకింగ్ ది డెసిషన్. ఫస్ట్ పాయింట్ క్లియర్ అని ఏం చెప్తున్నాను నేను? పర్చేజ్ కాస్ట్ ఈజ్ ఇర్రిలవెంట్ ఫర్ టేకింగ్ ది డెసిషన్. హౌ మచ్ క్వాంటిటీ టు బి ఆర్డర్డ్. నేను ఒకసారి 1 lakh చేయనా, 12 times ఆర్డర్ ప్లేస్ చేయనా, లేదా 1 time 2 lakh kgs చొప్పున 6 times ఆర్డర్ చేయనా, లేదా 3 lakh kgs 4 times చొప్పున ఆర్డర్ చేయనా, లేదా 6 lakh kgs 2 times ఆర్డర్ చేయనా ఇయర్ లో. మొత్తానికి ఏదైనా 12 lakhs kgs నాకు కావాలి. కానీ ఏదైనా కాస్ట్ అంటే 1 crore 20 lakhs. అంటే పర్చేజ్ కాస్ట్ అనేది నువ్వు ఎంత పెట్టుకున్నా ఇర్రిలవెంట్. ఎందుకంటే దీని అజంప్షన్ పర్చేజ్ కాస్ట్ పర్ యూనిట్ ఇస్ కాన్స్టెంట్. ఓకేనా? ఎస్ సార్. అంటే పర్చేజ్ కాస్ట్ ఇర్రిలవెంటే, కరెక్టే. మరి ఇప్పుడు నా డెసిషన్ దేని మీద ఆధారపడింది?
అసోసియేటెడ్ కాస్ట్ మీద అసోసియేటెడ్ కాస్ట్ మీద ఆధారపడి ఉంది కదా నాన్న. అంటే ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ దేని మీద ఆధారపడి ఉంది? అసోసియేటెడ్ కాస్ట్. అసోసియేటెడ్ కాస్ట్. రైట్ రఘురామ్. ఓకే, నీ పని అయిపోయింది. నెక్స్ట్ పర్సన్కి వెళ్దాం. నేను ఒక్కొక్క స్టెప్ నేర్పిస్తున్నాను. పర్సన్ టు పర్సన్ నేను అర్థం చేసుకోవాలి. అభిషేక్, రాజ్ అభిషేక్. అభిషేక్, నా వాయిస్ అంతా క్లియరేనా? చెప్పేదంతా బాగా అర్థమవుతుందా? ఇప్పుడు దాకా చెప్పిందంతా క్లియరేనా? రైట్. అయితే అభిషేక్ నెక్స్ట్ స్టేజ్కి నువ్వే చెప్పాలన్నారు. సో నా డెసిషన్ మేకింగ్ ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేయను అనే డెసిషన్ మేకింగ్ పర్చేజ్ కాస్ట్ మీద ఆధారపడి ఉందా లేదా? లేదు సార్. లేదు. ఇంక దేని మీద ఆధారపడి ఉంది మరి ఇప్పుడు? అసోసియేటెడ్ కాస్ట్. అసోసియేటెడ్ కాస్ట్ రిఫర్స్ టు ఆర్డరింగ్ కాస్ట్ అండ్ క్యారింగ్ కాస్ట్. అప్పుడు నువ్వు ఆలోచించినా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆర్డరింగ్ కాస్ట్ గురించి ఆలోచిద్దాం. ఓకేనా? ఎస్ సార్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు తీసుకో. ఫస్ట్ కేసు 1 lakh కేజెస్ నేను ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేశాను. అలా ఎన్నిసార్లు ఆర్డర్ ప్లేస్ చేయాలి? 12 టైమ్స్ సార్. ఆర్డరింగ్ కాస్ట్ 12 టైమ్స్ ఆర్డర్ ప్లేస్ చేస్తేనే కదా నాకు ఇయర్ మొత్తానికి కావాల్సిన రిక్వైర్మెంట్ జరుగుతుంది. ఎస్ సార్. ఒక్కసారి ఆర్డర్ ప్లేస్ చేయడానికి నాకు ఖర్చులు అవుతాయి అవ్వా? అవుతాయి సార్. ఏమవుతాయి? టెలిఫోన్, టెలిగ్రామ్, కొటేషన్స్ ఇవన్నీ పనిలే కదా నాకు. అది చెప్పాలి, ఫోన్ ఎస్ సార్. ఇవన్నీ ఖర్చు. వీటన్నిటిని మనం ఏమంటాం? ఆర్డరింగ్ కాస్ట్ అని. ఆర్డరింగ్ కాస్ట్. రైట్. నువ్వు జాగ్రత్తగా అప్డేట్. ఇలా ఎన్నిసార్లు ఆర్డర్ చేస్తావు నువ్వు? ఫస్ట్ కేసులో 12 టైమ్స్ ఇంటూ ఒక్కొక్కసారి ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఉంచుకున్న ఒక 1000 రూపీస్ అవుతుంది అనుకుందాం. ఒక్క ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఒక్కసారి ఆర్డర్ అవుతుంది 1000. అంటే మొత్తానికి ఈ కేసులో అంటే మంత్లీ కేసులో వారికి ఆర్డర్ చేయడానికి ఎంత అవుతుంది ఖర్చు? 12,000 అవుతుంది. నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నా? అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే. 2. నెక్స్ట్ ఒకవేళ సెకండ్ కేసు అనుకో 2 months అనుకో, ఎవ్రీ 2 months అనుకో, అప్పుడు ఏమవుతుంది? 6 టైమ్స్ ఆర్డర్ చేయాలి సార్. 6 times ఆర్డర్ చేయాలి. ఒక్కసారి ఆర్డర్కి నాకు ఎంత ఖర్చు అవుతుంది? 6,000 అంటే 6,000 అవుతుంది. ఓకే, వెరీ గుడ్. థర్డ్ కేసు 4,000 4 into 1,000 4. that equals to 4,000. Last case 2 times 2,000 that equals to 2,000. నా ఆర్డరింగ్ కాస్ట్ తగ్గిపోతుంది. చూసావా? అబ్జర్వ్ చేసావా? ఎస్ సార్. ఆర్డరింగ్ కాస్ట్ ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకంటే మనం తక్కువ టైమ్స్ లో ఎక్కువ ఆర్డర్ అంటే చేస్తాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ తక్కువ చేస్తే ఆర్డరింగ్ కాస్ట్ తగ్గుతుంది. ఆర్డరింగ్ కాస్ట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ చేస్తే ఆర్డరింగ్ కాస్ట్ పెరుగుతుంది. ఆర్డరింగ్ కాస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఎప్పుడు చేస్తున్నాం? తక్కువ ఆర్డర్ చేసినప్పుడు, అంటే మంత్లీ ఆర్డరింగ్ క్వాంటిటీ తక్కువ ఉంటే. ఎస్ సార్. ఆర్డరింగ్ క్వాంటిటీ తక్కువ ఉంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ పెరిగితే ఆటోమేటిక్ ఏమవుతుంది? ఆర్డరింగ్ కాస్ట్ పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఎక్కువ ఆర్డర్ చేస్తే ఆర్డరింగ్ కాస్ట్ ఏమవుతుంది? తగ్గుతుంది సార్. తగ్గుతుంది. ఎందుకని? టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తక్కువ టైమ్స్ ఆర్డర్ చేయాలి. మా పాయింట్ అర్థమైందన్న? క్లియర్ అయినా రాజాభిషేక్? ఓకే, Yes, డన్. sir. వెరీ గుడ్. కాన్సన్ట్రేట్ చేసి నాకు ఇంకొక విషయం క్లారిఫై చేస్తే పాయింట్ మనం ముందుకు వెళ్ళిపోవాలి. అస్యూమ్ చేసుకుందాం. ఫస్ట్ అజంప్షన్ ఈ ఆర్డరింగ్ కాస్ట్ లో అబ్జర్వ్ చేస్తే ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్ ఏంటి? కాన్స్టెంట్. ఇది కూడా ఒక అజంప్షన్. నువ్వు అబ్జర్వ్ చేస్తే అజంప్షన్ నెంబర్ 1 ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్ ఇస్ కాన్స్టెంట్. per annum is known and they are fixed. Constant and known నాకు ముందే తెలియాలంట. సార్ తెలుసు కాబట్టి నేను ఈ అజంప్షన్ ప్రకారం ఈ సమ్ సాల్వ్ చేస్తాను. ఓకేనా? ఎస్ సార్. మరి ఇప్పుడు నువ్వు ఇంకొక కేసు చెప్పేసావు అనుకో, నాకు పాయింట్ అర్థమయ్యేలా చెప్పేసావు అంటే అయిపోయినట్టే. నెక్స్ట్ పాయింట్ క్యారింగ్ కాస్ట్. ఓకేనా? ఎస్ సార్. అప్పుడు ఫస్ట్ కేసు తీసుకుంటే ఎంత క్వాంటిటీని క్యారీ చేయాలి నేను? 1 lakh kgs. 1 lakh దాటి ఎక్కువ క్వాంటిటీ ఉండే ఛాన్స్ ఉందా నాకు? నో సార్. ఎందుకని? 12 టైమ్స్ ఆర్డర్ చేస్తున్నా 1 lakh kgs. నేను వన్ టైం 1 lakh కేసు ఆర్డర్ చేస్తాను. మళ్ళీ ఎప్పుడు ఆర్డర్ Yes, sir. చేస్తాను? నెక్స్ట్ మంత్ అంటే Next month. నెక్స్ట్. నేను ఆర్డర్ చేయగానే వచ్చేస్తాయి మరి? నో సార్. వచ్చేస్తాయి. వచ్చేస్తాయి సార్. వచ్చేస్తాయి కదా, నా టైం గ్యాప్ ఉండదు. ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి 1 lakh Yes. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్డర్ చేస్తాను. ఎస్. అంటే నా గోడౌన్ లో ఎప్పుడు కూడా మాక్సిమం ఎంత స్టాక్ మెయింటైన్ చేస్తాను? 1 lakh మాక్సిమం kgs. 1 lakh నాన్న. ఓకేనా? ఎస్ సార్. మరి 1 lakh మీద ఒకటి ఊహించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఊహించుకుందాం. ఓకేనా? నన్ను ఇది జనరల్ అజంప్షన్, క్యాలిక్యులేషన్ రియల్ కాదు. రియల్ క్యాలిక్యులేషన్ తర్వాత నేర్పిస్తాను. ఓకే, జస్ట్ అజంప్షన్. మంత్లీ అయితే నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నానో చెప్పగలవా? 1 lakh కేజీస్ కొట్టినాను. ఒక్కొక్క కేజీ ఎంత కొట్టినాను? 10 rupees.
10 రూపీస్ ఇందాక అనుకున్నాం కదా, పర్ యూనిట్ ఎంత 10 రూపీస్. అంటే నేను Yes, sir. ఎవ్రీ మంత్ ఎంత ఇన్వెస్ట్ చేస్తాను చెప్పు, 10 lakhs. 10 lakhs ఇన్వెస్ట్ చేస్తాను. దాని మీద నాకు ఒక 1% ఇంట్రెస్ట్ లాస్ అనుకుందాం. 10,000 rupees. 1 lakh into 10 into 1% 10,000 rupees. Yes, sir. into 1% అంటే ఎంత 10,000 కదా. Yes, sir. ఇంటూ 12 months, ఎవ్రీ మంత్ కదా ఇది. Yes, sir. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుందాం, ఓకేనా. అంటే 1% ఇంటూ 12 చేసిన డైరెక్ట్ గా 12% కూడా వేయచ్చు, తప్ప ఏమి కాదు. Yes. కి 12% లాస్ ఇంట్రెస్ట్, Yes. ఓకేనా. అంటే ఎంత 1,20,000. అంటే ఈ ఫస్ట్ కేసులో నాకు అయ్యే లాస్ ఎంత 1,20,000. సార్ 1,20,000 నిజంగా sir. లాస్ అవ్వదు కదా, అది ఊహించుకుంటున్నాం అంతే కదా. కాస్టింగ్ లో నోషనల్ కాస్ట్ ని కూడా కన్సిడర్ చేస్తాము. బేసిక్స్ లో చెప్పా, కాస్ట్ డెఫినేషన్ లో ఏముంటది, అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ యాక్చువల్ యాజ్ వెల్ యాజ్ No, sir. ఊహించుకుని. ఇప్పుడు నేను చేసే ఈ ఇన్వెస్ట్మెంట్ లో నాకు లాస్ అవుతాం కదా ఇంట్రెస్ట్, Yes, sir. ఆపర్చునిటీ కాస్ట్ అంటుంది, అవునా కదా. Yes, sir. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు రెండో కేసులో చెప్పిన ఇదే సిచ్యువేషన్. 2 lakh kgs ఆర్డర్ చేస్తాం సార్. వెరీ గుడ్. 2 lakh కేస్ ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 months చేస్తాను. అంటే నాకు మాక్సిమం ఎప్పుడైనా 2 lakh కేస్ ఉంటాయి. ఇంటూ 10 రూపీస్, అలా దాని మీద కూడా నేను ఏం చేస్తాను 12%, అంతేనా. అంటే 2,40,000. 2,40,000. రైట్. నెక్స్ట్ కేసు తీసుకుంటే నేను జనరల్ అజంప్షన్, రియల్ క్యాలిక్యులేషన్ కాదు, తర్వాత చెప్తాను రియల్ క్యాలిక్యులేషన్, ఓకేనా. 3 lakh ఎప్పుడు 3 lakh kgs. కేజ్ మెయింటైన్ చేస్తాను, దాని మీద 10 రూపీస్ మెయింటైన్ చేస్తాను. అంటే 3 lakhs ఎప్పుడు మెయింటైన్ చేస్తాను. ఇయర్ కి 12% నాకు లాస్, అంటే ఎంత 3,60,000 kgs. 3,60,000. 3,60,000. అంతేనా కదా. Yes, sir. నెక్స్ట్ మరి లాస్ట్ కేసు 6 lakhs 6 lakh. చేస్తాను, ఇంటూ 10 రూపీస్, ఇంటూ నాకు 12% లాస్. 7,20,000 rupees. ఓకే, నువ్వు అబ్జర్వ్ చేయి. క్యారింగ్ కాస్ట్ ఎలా, దాని యొక్క నేచర్ ఎలా ఉంది, క్యారింగ్ కాస్ట్ నేచర్ ఎలా ఉంది. Increasing with the increase in నా quantity. క్వాంటిటీ ఎక్కువ కొంటే క్యారింగ్ కాస్ట్ పెరుగుతుంది, క్వాంటిటీ Yes, తక్కువ sir. కొంటే క్యారింగ్ కాస్ట్ తగ్గుతుంది, అవునా కదా. Yes, sir. ఆర్డరింగ్ కాస్ట్ తక్కువ ఆర్డర్ చేస్తే తక్కువ కాస్ట్ అవుతుంది, ఎక్కువ ఆర్డర్ చేస్తే ఎక్కువ కాస్ట్ అవుతుంది. రాంగ్. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ చెప్తారు, క్వాంటిటీ పాయింట్ ఆఫ్ లో చెప్పాలి. క్వాంటిటీ పాయింట్ ఆఫ్ లో ఆర్డరింగ్ కాస్ట్ చెప్పినప్పుడు, క్యారింగ్ కాస్ట్ చెప్పినప్పుడు అదే క్వాంటిటీ. ఇప్పుడు నేను ఎక్కువ క్వాంటిటీ ఆర్డర్ చేస్తే క్యారింగ్ కాస్ట్ తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుందా, తక్కువ. తక్కువ అవుతుంది. Carrying cost ఎక్కువ అవుతుంది. సో నేను ఎక్కువ క్వాంటిటీ పెరిగితే ఆర్డరింగ్ కాస్ట్ ఏమవుతుంది, తగ్గుతుంది. తగ్గుతుంది, క్వాంటిటీ తగ్గితే ఆర్డరింగ్ కాస్ట్ ఏమవుతుంది, పెరుగుతుంది. నేను ఆర్డర్ చేసే క్వాంటిటీ తగ్గితే ఆర్డరింగ్ కాస్ట్ పెరుగుతుంది. నేను ఆర్డర్ చేసే క్వాంటిటీ తగ్గితే ఆర్డరింగ్ కాస్ట్ ఏమవుతుంది, తగ్గుతుంది. తగ్గుతుంది. అలాగే ఇక్కడ కూడా నువ్వు అబ్జర్వ్ చేయి, క్యారింగ్ కాస్ట్ కూడా అబ్జర్వ్ చేయాలి అభిషేక్. Yes, sir. క్వాంటిటీ నేను ఎక్కువ ఆర్డర్ చేశాను అనుకో, నా క్యారింగ్ కాస్ట్ ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది. నా క్వాంటిటీ తక్కువ ఆర్డర్ చేశాను అనుకో, క్యారింగ్ కాస్ట్ ఏమవుతుంది, తక్కువ అవుతుంది. తక్కువ అవుతుంది. అర్థమవుతుంది ఏం చెప్పాను నేను. Yes, sir. అంటే నువ్వు అబ్జర్వ్ చేస్తే నా క్వాంటిటీ 1 lakh కేస్ అయితే ఇక్కడ ఇది 12,000, ఇది 1,20,000. ఈ క్వాంటిటీ 2 lakhs Yes, అయితే ఇది 6,000 తగ్గుతూ ఉంది, ఇది ఇలాగా, ఇది ఇలా పెరుగుతూ Yes, sir. ఉంది, అవునా కదా. Yes, sir. అంటే సింపుల్ గా ఆర్డరింగ్ కాస్ట్ అండ్ క్యారింగ్ కాస్ట్ బోత్ ఆర్ Inverse relation. inversely related, that is called opposite. The ordering cost and carrying cost both are inversely related, not directly related, ఓకేనా. Okay, sir. ఆపోజిట్ గా ఉన్నాయి రెండు కూడా. ఆర్డరింగ్ కాస్ట్ పెరిగితే క్యారింగ్ కాస్ట్ తగ్గుతుంది, క్యారింగ్ కాస్ట్ పెరిగితే ఆర్డరింగ్ కాస్ట్ తగ్గుతుంది. మరి ఇప్పుడు Yes. నేను ఏ క్వాంటిటీని ఆర్డర్ ప్లేస్ చేయను అనేది నా డెసిషన్. ఇప్పుడు అదే నా డెసిషన్ ఏంటి, అసలు ఈఓక్యూ అంటే ఏంటి. నేను ఆర్డర్ ప్లేస్ చేయాలంటే lowest cost. ఎకనామిక్, ఓ అంటే ఆర్డరింగ్, క్యూ అంటే క్వాంటిటీ. Quantity. ఇప్పుడు నేను ఆర్డరింగ్ క్వాంటిటీ 1 lakh అయి ఉండొచ్చు, 2 lakh కేజీస్ అయి ఉండొచ్చు, 3 lakh కేజీస్ అయి ఉండొచ్చు, 6 lakh కేజీస్ అయి ఉండొచ్చు, లేదా అవి కాకపోయి కూడా ఉండొచ్చు కదా. Yes, sir. ఇప్పుడు నేను ఎంత క్వాంటిటీని ఆర్డర్ ప్లేస్ చేయడం ద్వారా నా కాస్ట్ తక్కువ అవుతుందో దాన్ని ఈఓక్యూ. Yes, sir. ఇప్పుడు నేనేమో 1 lakh కేజీస్ చేస్తే ఈ ఆర్డరింగ్ కాస్ట్ ఏమో ఎక్కువ ఉంటుంది, క్యారింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. Yes. ఒకవేళ 2 lakh కేజీస్ చేస్తేనేమో ఆర్డరింగ్ కాస్ట్ తగ్గుతుంది, బట్ క్యారింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. రెండు ఆపోజిట్ లో ఉన్నప్పుడు ఒకటి తక్కువ, ఒకటి పెరుగుతుంది, ఒకటి తగ్గుతుంది, ఒకటి తగ్గితే ఒకటి పెరుగుతుంది. రెండు కలిపి టోటల్ గా ఖర్చు తక్కువ ఎక్కడ ఉంటుంది, Lowest Lowest ఆర్డర్ ఎక్కడ చేసినప్పుడు మళ్ళీ చెప్తాను. 1 lakh kg. పెరుగుతూ ఉంటే ఇది తగ్గుతుంది, ఇది తగ్గుతుంటే ఇది పెరుగుతుంది.
రెండు ఒక దగ్గర ఎక్కడ ఉంటది? రెండు ఈక్వల్ Average. అయిన చోట నా కాస్ట్ ఏముంటది? తక్కువ ఉంటుంది. అర్థమవుతుంది ఏం చెప్పాను? ఈ రెండు కాస్ట్లు ఈక్వల్ అయిన చోట నాకు ఓవరాల్ కాస్ట్ ఓవరాల్ కాస్ట్ ఏమవుద్ది? లోయెస్ట్ ఉంటుంది. అదే కాన్సెప్ట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను చెప్తున్నాను. ఇక్కడ దాకా అందరికి అర్థమైందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఫస్ట్. సో ఇప్పుడు నేను మాట్లాడిన పాయింట్ అన్నింటిని వల్ల ఒకసారి ఓవరాల్ వ్యూ ఇస్తాను. మనం మాట్లాడుతున్న ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సెప్ట్ అయ్యే వరకు ఎవరిని వదిలేదేం లేదు. మనం ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాము, దాని యొక్క కాస్ట్ తగ్గాలి, దాన్ని ఈఓక్యూ అంటాం. దీనిలో కాస్ట్ అంటే 3 రకాలు ఉంటాయి: పర్చేజ్ కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్, క్యారింగ్ కాస్ట్. పర్చేజ్ కాస్ట్ అనేది ఇర్రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. దానిలో ఉన్న అజంప్షన్ ఏంటి? పర్ యూనిట్ కాస్ట్ ఈజ్ నోన్, ఇట్ ఈస్ కాన్స్టెంట్. నువ్వు ఎంత క్వాంటిటీ కొన్నా ఒకటే రేట్. రెండోది క్వాంటిటీ ముందే తెలిసి ఉండాలి ఇయర్ కి, అది కూడా ఒక అజంప్షన్. నెక్స్ట్ ఆర్డరింగ్ కాస్ట్ అండ్ క్యారింగ్ కాస్ట్ తీసుకుంటే, ఆర్డరింగ్ కాస్ట్ నేచర్ ఎలా ఉందంట? నేను ఎక్కువ క్వాంటిటీ ఆర్డర్ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ తగ్గిపోద్ది కాబట్టి ఆర్డరింగ్ కాస్ట్ తక్కువ ఉంది. నేను తక్కువ క్వాంటిటీ ఆర్డర్ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ చేయాలి కాబట్టి, ఎక్కువ సార్లు ఆర్డర్ ప్లేస్ చేయాలి కాబట్టి నా ఆర్డరింగ్ కాస్ట్ పెరుగుతుంది. సో ఆర్డరింగ్ కాస్ట్ అనేది క్వాంటిటీతో ఆపోజిట్ లో ఉంది. అదే క్వాంటిటీతో క్యారింగ్ కాస్ట్ సేమ్ డైరెక్షన్ లో ఉంది. లైక్ క్వాంటిటీ ఎక్కువ ఆర్డర్ చేస్తే క్యారింగ్ కాస్ట్ పెరిగిపోతుంది, క్వాంటిటీ తక్కువ ఆర్డర్ చేస్తే క్యారింగ్ కాస్ట్ తగ్గిపోతుంది. సో ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉన్నాయి. ఆర్డరింగ్ కాస్ట్ పెరిగితే క్యారింగ్ కాస్ట్ తగ్గుతుంది, క్యారింగ్ కాస్ట్ పెరిగితే ఆర్డరింగ్ కాస్ట్ తగ్గుతుంది. సో ఇది పెరిగితే అది తగ్గుతుంది, అది తగ్గితే ఇది పెరుగుతుంది. రెండు కూడా ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ రిలేటెడ్ గా ఉన్నాయి. మరి అలాంటప్పుడు లో కాస్ట్ ఎక్కడ, ఏ ఆర్డర్ ప్లేస్ చేయడం దగ్గర లో కాస్ట్ ఉంది అనే డిసిషన్ తీసుకోవాలంటే we have to equate the two costs. రెండింటిని ఈక్వల్ అయిన దగ్గర అప్పుడు ఆ కాస్ట్లు ఏముంటాయి? లో కాస్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ పేరే ఈఓక్యూ. రైట్. సో నెక్స్ట్ పర్సన్ దిలీప్. వాయిస్ వినబడుతుందా దిలీప్? ఎస్ సార్, దిలీప్ ఇక్కడ దాకా అన్ని విన్నావా జాగ్రత్తగా? విన్నాను సార్. రైట్. ఇప్పుడు ఫైనల్ గా ఈఓక్యూ ఈజ్ ఏ కాన్సెప్ట్ వేర్ ద టోటల్ కాస్ట్ ఇస్ మినిమం. అంతేనా కదా? ఎస్ సార్. ఈఓక్యూ అంటే చీప్ కాస్ట్, ఈఓక్యూ ఈ అంటే ఎకనామిక్ కాస్ట్. ఎక్కడైతే నేను ఆర్డర్ ప్లేస్ చేస్తానో ఆ ఆర్డర్ దగ్గర కాస్ట్ ఏముండాలి? చీప్ ఉండాలి. అదే నా ఆబ్జెక్టివ్. ఓకేనా? ఎస్ సార్. అలా అని చెప్పి ఎక్కువ క్వాంటిటీ ఆర్డర్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది? క్యారింగ్ కాస్ట్ క్యారింగ్ కాస్ట్ పెరిగిపోతుంది, ఆర్డరింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. అలా అని చెప్పి తక్కువ క్వాంటిటీ ఆర్డర్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది? క్యారింగ్ కాస్ట్ తగ్గుతుంది, ఆర్డరింగ్ కాస్ట్ కానీ పెరుగుతుంది. ఓవరాల్ గా నేను ప్లేస్ చేసే ఆర్డర్ 12 lakhs కేసే. ఓకేనా? ఓవరాల్ గా Yes, sir. మార్పులు చేయట్లా, కానీ వన్ టైం ఆర్డర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకేనా? ఎస్ సార్. ఓకే. సో అల్టిమేట్ గా ఈఓక్యూ ఈజ్ ఏ కాన్సెప్ట్ వేర్ ద టోటల్ కాస్ట్ ఈజ్ మినిమం. In a situation where ordering cost is equated with carrying cost. ఓకేనా ఇది? ఎస్ సార్. అప్పుడు నువ్వు చెప్పాలి. ఇప్పుడు నువ్వు కాన్సెప్ట్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని ఆలోచించి నువ్వు నాకు ఆర్డరింగ్ కాస్ట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తావో చెప్పాలి. ఆర్డరింగ్ కాస్ట్ ఫార్ములా చెప్పాలి. ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్పి ఆర్డరింగ్ కాస్ట్ ఫార్ములా? క్వాంటిటీ ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, NOO, నెంబర్ ఆఫ్ Yes, ఆర్డర్స్ ఇంటూ కాస్ట్ పెర్ ఆర్డర్. నేను షార్ట్ ఫామ్ లో రాస్తాను, మీరు నీట్ గా రాయాలి. సో NOO అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఆర్డర్స్ ఇంటూ కాస్ట్ కాస్ట్ పర్ పెర్ ఆర్డర్. ఆర్డర్. మళ్ళీ క్వశ్చన్, సార్ కాస్ట్ పెర్ ఆర్డర్ ఎలా చెప్పగలం? ఇట్ షుడ్ బి నోన్ బికాజ్ ఇట్ ఈస్ ఎన్ అజంప్షన్. అవునా కదా? ఎస్ సార్. అజంప్షన్ నెంబర్ 1, కాస్ట్ పెర్ ఆర్డర్ షుడ్ బి నోన్. అవునా కదా? అండ్ కాన్స్టెంట్, ఫిక్స్డ్. ఎస్ మరి సార్. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎలా తెలుస్తాయి నన్ను? ఇందాక నువ్వు ఎగ్జాంపుల్ లో చూడు, ఇక్కడ చూడు, ఈ ఎగ్జాంపుల్ చూడు, 12 times ఆర్డర్, 6 times ఆర్డర్, 4 times ఆర్డర్, 2 times ఆర్డర్, ఇవన్నీ ఎలా డిసైడ్ చేసాం? 12 times ఆర్డర్ ఎలా డిసైడ్ చేసాం? అజ్యూమ్ చేసుకున్నాం సార్. అజంప్షన్ లో ఏమేమి ఉన్నాయి? 12 times అజంప్షన్ కాదు, అది క్యాలిక్యులేట్ చేసాం. ఎస్ సార్. ఎవ్రీ మంత్ 1 lakh కేజీస్ ఆర్డర్ చేస్తాం. అలా ఇయర్ మొత్తానికి ఎన్ని కావాలి? 12 lakh కేజీస్. ఎస్ సార్. ఇయర్ కి 12 కావాలి, ఎవ్రీ మంత్ 1 కాబట్టి నేను ఎన్నిసార్లు చేయాలి? 12 times ఆర్డర్ చేయాలి. అవునా కదా? ఎస్ సార్. అంటే ఎలా వచ్చింది 12? 12 lakhs డివిజన్ 1 lakh. అవునా కదా? ఎస్ సార్. వాట్ ఈస్ 12 lakh? నంబర్ ఆఫ్ యూనిట్స్, ఏ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏంటి? రా మెటీరియల్స్.
యాన్యువల్ వర్డ్ మర్చిపోకూడదు. యాన్యువల్ రిక్వైర్మెంట్ ఆర్ యాన్యువల్ డిమాండ్. yes sir, నాకు ఇయర్ మొత్తానికి సంబంధించిన డిమాండా కదా అది. yes sir, డివిజన్ దాన్ని దేంతో డివైడ్ చేశాను? 12 lakhs ని Order. 1 lakh తో డివైడ్ చేశాను. 1 lakh ఏంటి? order per వన్ టైం ఆర్డర్ కదా. yes sir, మనం యాక్చువల్ గా కనిపెట్టాల్సింది కూడా ఏంటి ఇక్కడ? యూక్యూ లో ఓ అంటే ఏంటి? ordering sir, ఆ ఆర్డరింగ్ Ordering ఆర్డర్ quantity. అంతా కనిపెట్టాలి. సో రైట్ Yes, దాన్ని sir. మనం వన్ టైం ఆర్డర్ ఏమంటాను నేను? ఆర్డరింగ్ క్వాంటిటీ అన్నాను. ఓకేనా? yes sir, నా యాన్యువల్ రిక్వైర్మెంట్ తెలియాలి. దాన్ని నేను ఎంత ఆర్డర్ చేస్తానో తెలిస్తే అప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ తెలుస్తాయి. అది తెలిస్తే దాని సిఓపి తో మల్టిప్లై చేస్తాను, అప్పుడు నాకు ఆర్డరింగ్ కాస్ట్ తెలుస్తుంది. అంతేనే కదా? yes sir, రైట్. వేర్ రైట్ జాగ్రత్తగా ఈక్వల్స్ టు క్యారింగ్ కాస్ట్ ఎలా వచ్చింది చెప్పు. ఇందాక క్యాలిక్యులేట్ చేశాం కదా. annual demand into అవునా? సరిగ్గా చూడు. యాన్యువల్ డిమాండా? ఇది 1 lakh యాన్యువల్ డిమాండా, 2 lakh యాన్యువల్ డిమాండా, 3 lakh No, sir. orders, ordering quantities, ఆర్డరింగ్ క్వాంటిటీ కదా. yes కదా? sir, ఆ తర్వాత ఇదంతా ఏంటి మరి? carrying costs, క్యారింగ్ కాస్ట్ పెర్ యూనిట్ పర్ యానం. yes sir, ఇదంతా ఏంటి? క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. ఓకేనా? yes sir, అప్పుడు చేస్తాను సార్. నేను చెప్పి రాస్తాను. ఒక్క నిమిషం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలన్నా దిలీప్. yes sir, ఆర్డరింగ్ క్వాంటిటీ మల్టిప్లైడ్ విత్ క్యారింగ్ కాస్ట్ per unit per annum, యూనిట్ పర్ యానం. నువ్వు ఇందాక మల్టిప్లేషన్ అంతా కూడా పర్ యూనిట్ పర్ యానం. నువ్వు గుర్తొచ్చిపోయి ఇందాక అజంప్షన్స్ ఏం చెప్పాడు వాడు? ఆర్డర్ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం అండ్ కాస్ట్ పర్ ఆర్డర్ బోత్ ఆర్ అజంప్షన్ నెంబర్ 1. equal sir, non sir, నో. Constant. అవి తెలిసి ఉంటేనే కదా అజంప్షన్ సంబంధించి కాన్సెప్ట్ అంతా అప్లై చేయగలం. yes sir, అయితే నాన్న ఇప్పుడు చిన్న మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ ఇప్పుడు రెక్టిఫై చేస్తాను, జాగ్రత్తగా అర్థం. ఇందాక నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ లో ఆర్డరింగ్ క్వాంటిటీ అన్నావు కదా. yes sir, ఇప్పుడు చూడు, నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. నువ్వు నాకు చెప్పగలిగితే అప్పుడు నీకు ఆ ఫార్ములాలో ఉన్న మిస్టేక్ అంటే నీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా గుడౌన్ అనుకుందాం. నా స్టోర్ డిపార్ట్మెంట్ స్టోరేజ్ ఏమంటుందంటే ఒక స్టోరేజ్ ర్యాక్ అనుకో. ఓకేనా? yes sir, నేను నా దగ్గర ఒక 1 lakh kgs ఇందాక మనం అనుకున్నట్టు అజంప్షన్స్ 1 lakh kgs ఆర్డర్ ప్లేస్ చేశాను అనుకో. yes sir, 1 lakh kgs ఆర్డర్ కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ చెప్పేది 1 lakh kgs అనేది ఎవ్రీ మంత్ అయితేనే కదా. yes sir, అంటే ఎవ్రీ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1 month బిల్ అనుకుందాం. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 month అనుకో. yes sir, 1 month లో ఎవ్రీ డే కూడా 1 lakh kgs మెయింటైన్ అవుతాయి ఆ దగ్గర ఆర్గనైజేషన్ గొడవలో? no sir, నో. ఎందుకు నో? ప్రొడక్షన్ యూజ్ చేస్తాం కదా, ప్రొడక్షన్ యూజ్ చేస్తాం అంటే క్వాంటిటీ ఇలా 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 తగ్గుతూ ఇక్కడ దాకా వెళ్తుంది. అవునా కదా? yes అంతేగాని sir, కాన్స్టెంట్ గా ఉంటుందా? no sir, అంటే నా ఇన్వెస్ట్మెంట్ 1 lakh మీద కట్టడం కరెక్టా? నా క్యారింగ్ కాస్ట్ 1 lakh kgs మీద కట్టామా లేకపోతే మనం తగ్గిన దాని మీద కట్టామా? 1 lakh మీద కట్టాం సార్. 1 lakh మీద కట్టాం. ఇయర్ మొత్తానికి 1 lakh మీద కట్టేసాం. yes sir, అసలు 1 lakh క్వాంటిటీ ఉంటుందా నా దగ్గర అసలు గొడవలో? ఉండదు సార్. అంటే నా ఆపర్చునిటీ కాస్ట్ క్యాలిక్యులేషన్ రాంగ్ కదా. అర్థమవుతుంది నేను చెప్పాను? yes sir, మరి ఎంత నాన్న ఎంత ఉండొచ్చు నువ్వు చెప్పగలవా? ఇది ఎగ్జాక్ట్ గా ఎవరైనా చెప్పగలరా అసలు ఈ ప్రపంచంలో ఎవడైనా? no sir, ఎవడు చెప్పలేదు నాన్న. అందుకనే దీనికి వాడు ఏం చెప్తాడంటే అప్లై యావరేజ్ అంటాడు. యావరేజ్ అంటే హాఫ్. సో అక్కడ మనం ఏఓక్యూ అంటున్నాం. ఏ అంటే యావరేజ్ ఆర్డరింగ్ క్వాంటిటీ. మా అర్థమైంది ఏం చెప్పాను నేను? yes sir, ఆర్డరింగ్ క్వాంటిటీతో మల్టిప్లై చేయకూడదు, యావరేజ్ చేయాలి. ఎందుకంటే ఇది ఎప్పుడు ఒకలా ఉండదు కదా. yes sir, సార్ ఆర్డరింగ్ అంటే యావరేజ్ అంటే ఏంటి సార్? హాఫ్ ఆఫ్ ordering quantity by 2, దాన్ని యావరేజ్ క్వాంటిటీ అని అంటాం. ఓకేనా? yes sir, టు క్యారింగ్ కాస్ట్ పర్ per యూనిట్. unit per annum, సార్ ఎంత ఆర్డర్ చేయాలి అదే కదా నేను కనుక్కుంటున్నాను. yes sir, ఆ కనుక్కోవడం ఆ ఆర్డరింగ్ క్వాంటిటీ ఏమంటాను? ఈఓక్యూ అన్నాను. ఈఓక్యూ ఎందుకన్నాను? అదే లోయెస్ట్ నీకు ఎలా తెలుసు? బికాస్ వేర్ ద ఆర్డరింగ్ కాస్ట్ అండ్ క్యారింగ్ కాస్ట్ బోత్ ఆర్ equal, అక్కడ ఖచ్చితంగా లో కాస్ట్ ఉంటుంది. ఇంక వేరే ఏ కేసు తీసుకున్న కాస్ట్ అవ్వదు, ఓవరాల్ కాస్ట్ పెరిగిపోవాలి. yes sir, ఇప్పుడు దీనిలో ఈ ఓక్యూనే మన యొక్క ఈ ఓక్యూ. ఓకేనా? దీని ఒక్కదానికి అప్లై చేసి మిగతాన్ని పక్కన పెట్టేసాం అనుకో, దెన్ యూ విల్ గెట్ ఈ ఓక్యూ. ఎలా క్యాలిక్యులేట్ చేసిన దీనిలో చెప్పు. ఈ ఓక్యూ ఒక పక్క తీసుకెళ్ళిపోదాం, దీని ఇటు సైడ్ మల్టిప్లై తీసుకెళ్దాం, దీని ఇటు సైడ్ తీసుకొద్దాం. యాన్యువల్ డిమాండ్ మల్టిప్లైడ్ విత్ కాస్ట్ పర్ ఆర్డర్ డివిజన్. ఈ ఓక్యూని ఇటు తీసుకెళ్తే ఇటు సైడ్ నుంచి ఏమొస్తుంది? 2 ఇటు సైడ్ మల్టిప్లై అవుతుందా లేదా? yes sir,
ఇక్కడ కాస్ట్ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం ఏమవుద్ది? డివైడ్ అవుతుంది. డివైడ్ అవుద్ది. ఈక్వల్స్ ఏమవుద్ది? ఓక్యూ స్క్వేర్. స్క్వేర్ అవుతుంది. అంటే ఓక్యూ అంటే ఇప్పుడు ఏం చెప్పేస్తాను ఆటోమేటిక్ గా అది అదే ఈ ఓక్యూ. ఎస్ సార్. ఆర్డరింగ్ క్వాంటిటీ ఇక్కడ ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ. ఎందుకని వేర్ ఆర్డరింగ్ కాస్ట్ అండ్ క్యారింగ్ కాస్ట్ బోత్ ఆర్ ఈక్వల్. అప్పుడు చెప్పి అల్టిమేట్ గా వాట్ ఈస్ ఈఓక్యూ? Square root of 2 into annual demand into cost per order by carrying cost per unit per annum. కాస్ట్ పెర్ ఆర్డర్ కాదు, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంటూ కాస్ట్ పెర్ ఆర్డర్. ఓకేనా? కాస్ట్ పెర్ ఆర్డర్ ఆర్డరింగ్ కాస్ట్ అనుకోండి. ఓకేనా? Yes sir. ఆర్డరింగ్ కాస్ట్ అంటే ఓవరాల్, కాస్ట్ పెర్ ఆర్డర్ అంటే Order. ఒక్క ఆర్డర్ కి సంబంధించిన కాస్ట్. ఓకేనా? Yes sir. Yes sir. యూజన్ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్. Per annum. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఈఓక్యూ. ఓకేనా? Yes sir. సో అందరూ కూడా నోట్స్ లో ఈఓక్యూ కంపల్సరీగా మీరు ఏం చేయాలి? ఇప్పుడు నోట్స్ లో ఈఓక్యూ కి సంబంధించిన మీనింగ్ రాసి మన జాగ్రత్తగా నేను ఏం చెప్తున్నానో అబ్జర్వ్ చేయాలి. మీరు నోట్స్ లో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మెంట్ బై ఈఓక్యూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు మొత్తం కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈఓక్యూ ఇస్ ద సైజ్ ఆఫ్ అన్ ఆర్డర్. ఒక్కసారి ఆర్డర్ ఎంత ప్లేస్ చేయాలనేది క్వశ్చన్ మార్క్. వేర్ ద టోటల్ ఆఫ్ ఆర్డరింగ్ అండ్ క్యారింగ్ కాస్ట్ ఆర్ మినిమం. ద టోటల్ ఆఫ్ ఆర్డరింగ్ అండ్ క్యారింగ్ కాస్ట్ ఆర్ మినిమం. ఆ రెండు ఎందుకు కన్సిడర్ చేస్తాను? పర్చేజ్ కాస్ట్ ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? ఎందుకంటే పర్చేజ్ కాస్ట్ లో కాస్ట్ పర్ యూనిట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. నువ్వు ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేసినా కాస్ట్ మారదు. అలాంటప్పుడు మారనప్పుడు పర్చేజ్ కాస్ట్ అనేది అసలు డెసిషన్ మేకింగ్ లోకి రాదు. అందుకే పర్చేజ్ కాస్ట్ లేకుండా ఈఓక్యూ దేని మీద ఆధారపడి ఉంటుందంట? ఆర్డరింగ్ కాస్ట్ అండ్ క్యారింగ్ కాస్ట్. ద టోటల్ ఆఫ్ ఇట్ షుడ్ బి మినిమం, లోవర్. ఎక్కడ లోవర్ ఉంటే అది ఆన్సర్. అది రెండు లోవర్ చెప్పాలంటే నాన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆ లోవర్ చెప్పేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి? ఇక్కడ అజంప్షన్స్ తీసుకోవాలి. అజంప్షన్స్ ఏమని చెప్తున్నాడు? అజంప్షన్స్ ఫస్ట్ అజంప్షన్ ఆర్డరింగ్ కాస్ట్ పెర్ ఆర్డర్, క్యారింగ్ కాస్ట్ పెర్ యూనిట్ పెర్ యానం ఆర్ నోన్ అండ్ ఫిక్స్డ్. యాంటిసిపేటెడ్ యూసేజ్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ నోన్. యాంటిసిపేటెడ్ యూసేజ్ ఆఫ్ మెటీరియల్ అంటే ఇయర్లీ మెటీరియల్ ఎంత అనేది ముందే తెలియాలి. కాస్ట్ per unit of material is constant and known. Quantity of material is received whenever you require. That means lead time. అంటే ఆర్డర్ ప్లేస్ చేశాను, అది నా దగ్గర గోడౌన్ కి రావడానికి మధ్యలో టైం గ్యాప్ ఈజ్ 0. ద టైం గ్యాప్ ఈజ్ 0. దట్ మీన్స్ లీడ్ టైమ్ ఈజ్ 0. ఈ 4 అజంప్షన్స్ ని బేస్ చేసుకుని మనం ఆర్డరింగ్ కాస్ట్ ని క్యారింగ్ కాస్ట్ ని ఈక్వలైజ్ చేస్తూ మనం ఏం చేస్తాం నాన్న? కాన్సెప్ట్ ఆఫ్ ఈఓక్యూ ని క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి అబ్జర్వ్ చేయండి. ఈఓక్యూ లో ordering cost and carrying cost are both are equal. Ordering cost equals to number of orders into cost per order. That equals to number of orders equals to annual demand divided by ordering quantity multiplied with cost per order. మళ్ళీ ఇక్కడ carrying cost అంటే average quantity and EOQ average ordering quantity కదా, ఇది average quantity multiplied with carrying cost per unit per annum. average తీసుకున్నాం అంటే క్వాంటిటీ ఏ రోజు కూడా మన గోడౌన్ లో ఒకలా ఉండదు, ప్రొడక్షన్ కి వెళ్తూ ఉంటుంది, అంటే క్వాంటిటీ ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. దట్ మీన్స్ యూ హావ్ టు అప్లై half of ordering quantity multiplied with carrying cost per unit per annum. So ultimately EOQ equals to square root of 2 into annual demand into carrying cost per order, ordering cost per order ఎలాగైనా మాట్లాడొచ్చు. cost per order division carrying cost per unit per annum. రైట్. ఇది అజంప్షన్స్ ఉండాలి, డెఫినిషన్ ఉండాలి, ఈ ఫార్ములా డెరైవేషన్ నోట్స్ లో ఉండాలి. సో జాగ్రత్తగా అందరూ డెరైవేషన్ అంతా ఒకసారి నోట్స్ లో నోట్ చేసుకుని నీట్ గా రెడీగా ఉంటే మన ఆఫ్టర్నూన్ క్లాస్ లో వీటి మీద ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. ఎనీ డౌట్స్? ఇప్పుడు దీనిలో డౌట్స్ ఎవరికైనా ఏమైనా ఉంటే అడగచ్చు. ఎవరికి ఏ డౌట్ వచ్చినా అడగచ్చు. సో కొంచెం కష్టమే, నేను కాదని అన్నాను, ఎందుకంటే ఇదేమో స్పెసిఫిక్ గా డైరెక్ట్ గా ఉండదు. అలా అని చెప్పి ఈజీ అని కూడా అన్నాను, కష్టం అని కూడా అన్నాను. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఈజీగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా నేను ఏదైతే రాసానో ఎగ్జాంపుల్స్ అర్థం చేసుకోండి. మిగతా అంతా చాలా ఈజీ, అది కష్టంగా ఏముండదు. ఎగ్జాంపుల్స్ నేను ఊహించుకుంటున్నాను, ఎలా ఊహించుకున్నాను, ఎలా చేస్తాను, రెండు ఎలా ఆపోజిట్ లో ఉన్నాయి. ఆర్డరింగ్ కాస్ట్ క్యారింగ్ కాస్ట్ రెండు ఆపోజిట్ లో ఉంటాయి. ఎందుకంటే ఆర్డరింగ్ కాస్ట్ అనేది క్వాంటిటీ పెరిగే కొద్దీ ఆర్డరింగ్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది, క్వాంటిటీ తగ్గే కొద్దీ క్వాంటిటీ పెరిగే కొద్దీ ఆర్డరింగ్ కాస్ట్ తగ్గుతుంటుంది, క్వాంటిటీ తగ్గే కొద్దీ ఆర్డరింగ్ కాస్ట్ పెరుగుతుంటుంది. ఇది ఆపోజిట్ గా ఉంటుంది. క్యారింగ్ కాస్ట్ ఏమో క్వాంటిటీని బేస్ చేసుకుని పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది, డైరెక్ట్ గా ఉంటుంది. సో అందువల్ల ఆర్డరింగ్ కాస్ట్ క్యారింగ్ కాస్ట్ రెండు ఎలా ఉంటాయి? ఆపోజిట్ లో. సో ఆపోజిట్ లో ఉన్నాయి కాబట్టి సో రెండింటిని ఈక్వలైజ్ చేసి ఉండే కాన్సెప్ట్ పేరు ఈఓక్యూ, వేర్ ద టోటల్ కాస్ట్ ఇస్ మినిమం. టోటల్ కాస్ట్ అంటే ఆర్డరింగ్ కాస్ట్ అండ్ క్యారింగ్ కాస్ట్, పర్చేజ్ కాస్ట్ కూడా
ఆర్డరింగ్ కాస్ట్ అండ్ క్యారింగ్ కాస్ట్. పర్చేస్ కాస్ట్ ఇస్ ఇర్రెలెవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. రైట్ నా? సో దీనిలోనే అబ్జర్వ్ చేస్తే ఆర్డరింగ్ కాస్ట్ ఇస్ ఈక్వల్స్ టు క్యారింగ్ కాస్ట్. ఆర్డరింగ్ కాస్ట్ ఎలా వచ్చింది? నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంటూ కాస్ట్ పర్ ఆర్డర్. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎలా వచ్చింది? యాన్యువల్ డిమాండ్ డివైడ్ బై ఆర్డరింగ్ క్వాంటిటీ మల్టిప్లైడ్ విత్ కాస్ట్ పర్ ఆర్డర్. దట్ ఈక్వల్స్ టు ఆర్డరింగ్ క్వాంటిటీ ఇంటూ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ ఆనం అని ఎగ్జాంపుల్ నేర్చుకున్నాం. బట్ కానీ దాని కాన్సెప్ట్ లో వచ్చిన ఫ్లా ఏం నేర్చుకున్నాం? ఆర్డరింగ్ క్వాంటిటీ అనేది ఎప్పుడు ఒకలా ఉండదు, అది ఏమవుతుంటుంది? తగ్గుతూ ఉంటుంది. కాబట్టి యూ హావ్ టు కన్సిడర్ యావరేజ్. దట్ మీన్స్ హాఫ్ ఆఫ్ ఆర్డరింగ్ క్వాంటిటీ మల్టిప్లైడ్ విత్ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ per annum. So ultimately what is EOQ? Square root of 2 into annual demand into cost per order division carrying cost per unit per annum. This is the concept of EOQ. Right? జాగ్రత్తగా అర్థం చేసుకొని నోట్ చేసుకోండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగండి, లేకపోతే కానీ సెషన్ ఎండ్ చేస్తాం. ఎనీ డౌట్స్? స్పీడ్ గా మానస, రమ్య, నిఖిల, అర్థమైంది సార్. ముత్తి వెంకటలక్ష్మి, అలీ, అలీ, యశ్వంత్, అర్థమైంది సార్. అశ్వంత్ ఓకేనా? క్లియరేనా? ఓకే సార్. ఓకేనా? రైట్. నేను ఆఫ్టర్నూన్ క్లాస్ రిమైనింగ్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.